సో మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ సో మీకు అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. ఐడియా ఉంది కదా, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో వాట్ ఆర్ ది టాపిక్స్ ఆర్ దేర్? రీజనింగ్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఐడియా ఉందా? వాట్ ఆర్ ది టాపిక్స్ ఆర్ దేర్? ప్రీవియస్ క్వశ్చన్ చూసారా మీరు? టెల్ మీ, ప్రీవియస్ క్వశ్చన్ చూసారా? ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్ జరిగినటువంటి గ్రూప్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కానీ చూసారా? ఏమేమి టాపిక్స్ ఉన్నాయి మీకు ఐడియా ఉందా? రీజనింగ్లో ఏ టాపిక్స్ వచ్చాయి, అర్థమెటిక్లో ఏ టాపిక్స్ వచ్చాయి? ఎనీ ఐడియా? డైరెక్షన్స్ వచ్చాయి, క్లాక్స్ వచ్చాయి, క్యాలెండర్స్, సిలాలిజం, ఫజిల్స్, డైసెస్. చెప్పండి ఇంకా మీకు తెలుసు. కోడింగ్, డీకోడింగ్, రైట్. నెక్స్ట్ నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ర్యాంకింగ్, వెన్ డయాగ్రామ్స్, సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్స్. ఎస్ ఆర్ నో? సో ఇవన్నీ కూడా వచ్చాయి. అలాగే డాటా ఇంటర్ప్రిటేషన్. సో డాటా ఇంటర్ప్రిటేషన్ మనకు మెయిన్స్లో సపరేట్ కూడా ఉంటుంది కదా. డాటా ఇంటర్ప్రిటేషన్ మెయిన్స్లో సపరేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ డాటా ఇంటర్ప్రిటేషన్. ఎస్ ఆర్ నో? సో మనకు ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి చెప్పండి? ప్రిలిమ్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? టోటల్ హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్? 150 క్వశ్చన్స్ ఉంటాయి, రైట్. సో ఇన్ 150 క్వశ్చన్స్ ఫ్రమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ హౌ మెనీ మార్క్స్ వీ కెన్ గెట్? ఎన్ని మార్క్స్ వస్తాయి? వెయిటేజ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు? 25 క్వశ్చన్స్ వస్తాయి, రైట్. సో టోటల్ క్వశ్చన్స్, దిస్ ఆర్ టోటల్ 150 క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో? సో టోటల్లో ఫ్రమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సో యూ కెన్ గెట్ హౌ మెనీ క్వశ్చన్స్ హియర్? 25 క్వశ్చన్స్ వస్తాయి. ఎస్ ఆర్ నో? అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 20%. ఎస్ ఆర్ నో? 20%. సో 20% అంటే లెస్ దెన్ మీకు ఓకే. సో అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ యూ కెన్ గెట్ ఫ్రమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఎస్ ఆర్ నో? అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ డిసైడింగ్ సబ్జెక్ట్. ఎస్ ఆర్ నో? సో మీకు కంపేర్ టు జనరల్ స్టడీస్ అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, మూమెంట్ ఇవన్నీతో కంపేర్ చేస్తే ఫ్రమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 25కి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో 25కి 25 క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్కి 25 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటువంటి సబ్జెక్ట్ ఓన్లీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. మీరు అప్పట్లో చూశారు కదా మ్యాథ్స్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడైతే అన్ని సబ్జెక్టులు 100కి 100 ఇస్తున్నారు. కానీ ఒకప్పుడు ఒక 15 years బ్యాక్, ఒక 20 years బ్యాక్ ఏ సబ్జెక్ట్లో అవుట్ ఆఫ్ 100కి 100 మార్క్స్ వచ్చే సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్ ఓన్లీ కదా. 100కి 100 వచ్చే సబ్జెక్ట్ ఏంటంటే అప్పట్లో ఓన్లీ మ్యాథ్స్. సో ఇక్కడ కూడా మనకి ప్రిలిమ్స్లో 25 క్వశ్చన్స్కి 25 క్వశ్చన్స్ సాల్వ్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే ఓన్లీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్. ఓకే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ ఈజీ సబ్జెక్ట్. సో ఇట్ ఈస్ అ లిమిటెడ్ సిలబస్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ అనేది లిమిటెడ్ సిలబస్. మీరు చెప్పినటువంటి టాపిక్స్ నెంబర్ సిరీస్ కానీ, లెటర్ సిరీస్ కానీ, ఆడ్ మెన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్, సిట్టింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్స్, వెన్ డయాగ్రామ్స్, ర్యాంకింగ్, ఫజిల్స్, సిలాలిజం, డాటా ఇంటర్ప్రిటేషన్, రేషియో, పర్సంటేజ్ అంటే లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. అదే జనరల్ స్టడీస్ అయితే ఎలా ఉంటుంది? వాస్ట్. మీరు 100 pages చదివినా కూడా 101 పేజీలో ఇస్తాడు క్వశ్చన్. ఎస్ ఆర్ నో? బట్ ఇక్కడ కాన్సెప్ట్ అవే ఉంటాయి. సో మీరు రేషియో నేర్చుకున్నారనుకోండి, రేషియో కాన్సెప్ట్స్ అన్నీ మనం నేర్పిస్తాం ఇక్కడ. ఆ కాన్సెప్ట్ నుంచి మీకు 100% క్వశ్చన్స్ వస్తాయి. పర్సంటేజ్ ఆల్ మోడల్స్ వీఆర్ డిస్కసింగ్ ఇయర్. ఆ పర్సంటేజ్ ఏవైతే మనం డిస్కస్ చేసినామో 100% అవే వస్తాయి ఎగ్జామ్లో. దాని బియాండ్ ఉండదు. ఓకే. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ రీజనింగ్. మీకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ప్రిలిమ్స్లో రీజనింగ్ సబ్జెక్ట్ ఎక్కువ అడుగుతున్నాడు కంపేర్ టు అర్థమెటిక్ సబ్జెక్ట్. రీజనింగ్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు.
ఎస్ ఆర్ నో? రీజనింగ్ అంటే ఏంటి? లెటర్ సిరీస్, ఆడ్ మెన్, అవుట్ కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్స్ ఇవన్నీ కూడా రీజనింగ్ సబ్జెక్ట్ కిందకి వస్తాయి. అర్థమెటిక్ అంటే ఏంటిది? అర్థమెటిక్ అంటే ఏంటి? అర్థమెటిక్ సబ్జెక్ట్లో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ ఉంటాయి, ఐడియా ఉందా? రేషియోస్, పర్సంటేజ్, యావరేజ్, ఏజెస్, అలిగేషన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్, డాటా ఇంప్రిడేషన్, ఓకే ఎక్సెట్రా. సో అవన్నీ కూడా ఇందులోకి వస్తాయి మనకి అర్థమెటిక్ క్వశ్చన్స్. బట్ మీకు ప్రిలిమ్స్లో కంపేర్ టు అర్థమెటిక్ ఎందులో ఎక్కువ వెయిటేజ్ ఉంది? రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయా, అర్థమెటిక్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయా? ఏ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్లో? రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయా, అర్థమెటిక్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయా? రీజనింగ్ క్వశ్చన్సే ఎక్కువ వస్తున్నాయి కదా, రీజనింగ్ క్వశ్చన్సే ఎక్కువ వస్తున్నాయి మనకి ఎగ్జామ్లో. సో దేర్ఫోర్ రీజనింగ్ సబ్జెక్ట్ అనే సబ్జెక్ట్ ఇట్ ఈస్ ఎ ఈజీ సబ్జెక్ట్, ఓకేనా? ఈజీ సబ్జెక్ట్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ ఎ ఈజీ సబ్జెక్ట్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్. ఎవరైనా రీజనింగ్ ఇష్టపడతారు. మ్యాథ్స్ కానీ నాన్ మ్యాథ్స్ కానీ స్టూడెంట్స్ ఇష్టపడే సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్ సబ్జెక్ట్. బికాస్ ఇట్ ఈస్ ఏ జస్ట్ కామన్ సెన్స్ క్వశ్చన్స్ ఉంటాయి, కామన్ సెన్స్ క్వశ్చన్స్. ఇవన్నీ ఫార్ములాస్. కొందరికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, ఎస్ ఆర్ నో? బట్ రీజనింగ్ అంటే నో ఫియర్, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ లాజిక్స్. ఫ్రమ్ కేజీ నుంచి పీజీ వరకు, ఈ కేజీ నుండి పీజీ వరకు మీకు రీజనింగ్ సబ్జెక్ట్ అనేది ఉండదు కదా. మీరు ఎల్కేజీ నుంచి పీజీ, ఎంటెక్ చేయండి లేదా బీటెక్ చేయండి, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, ఎక్కడైనా కూడా మీకు కేజీ నుంచి పీజీ వరకు రీజనింగ్ సబ్జెక్ట్ అనేది ఉండదు. ఓన్లీ ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ వాట్? కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్ ఆర్ నో? అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం డిజైన్ చేశారు రీజనింగ్ సబ్జెక్ట్. ఓకే, సో రీజనింగ్ సబ్జెక్ట్ వాట్ ఐ సెడ్, ఇట్ ఈస్ అ ఈజీ సబ్జెక్ట్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్. మ్యాథ్స్ కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ ఇష్టపడే సబ్జెక్ట్ రీజనింగ్ సబ్జెక్ట్. సో మీకున్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రిలిమ్స్లో ఎక్కువ, ఓకే, సో ఎక్కువ అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి చెప్పండి? ప్రిలిమ్స్లో అర్థమెటిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయా, రీజనింగ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయా? రీజనింగ్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ యూ, ఓకేనా? ఓకే, అంటే అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ మనకి రీజనింగ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి? 25 క్వశ్చన్స్. అంటే మోర్ దెన్ 16% ఆర్ 17% అప్రాక్సిమేషన్, ఓకేనా? ఇవే ఉంటున్నాయి. అవుట్ ఆఫ్ 150, 25 క్వశ్చన్స్ ఫ్రమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఓకే, దట్ ఈస్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్, ఎస్ ఆర్ నో? సో అర్థమెటిక్, రీజనింగ్. సో రీజనింగ్లో సపోజ్ కోడింగ్ డీకోడింగ్ ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి. కోడింగ్ డీకోడింగ్లో ఒక క్వశ్చన్ వచ్చింది. సెలెక్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ ఇలా ఇచ్చాడు. సెలెక్ట్ ఈజ్ కోడెడ్ యాజ్, ఓకే, ఫస్ట్ టీ ఇచ్చాడు. సెలెక్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ టీ. సో నెక్స్ట్ వచ్చేసి ఐ. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రిలిమ్స్లో, ఓకే, ప్రిలిమ్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, సెలెక్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ టీ ఇచ్చాడు, ఇక్కడ ఐ ఇచ్చాడు. సో మీకు నెక్స్ట్ వచ్చేసి యూ ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసి అగైన్ యూ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి బి ఇచ్చాడు, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డి ఇచ్చాడు ఇక్కడ, ఓకే, రైట్. ఇది క్వశ్చన్. సెలెక్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ TIUUBD. ఇది ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్, ఓకేనా? సో టెల్ మీ, మీకు ఏమైనా ఐడియా ఉందా ఏమైనా? వాట్ ఈస్ ద లాజిక్ ఈజ్ దేర్? ఈ లాజిక్ ఏముందనేది ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో మీకు లెటర్ సిరీస్ టాపిక్ కానీ, కోడింగ్ డీకోడింగ్ టాపిక్ కానీ, అనాలజీ టాపిక్ కానీ, ఆడ్ మెన్ అవుట్ టాపిక్ కానీ, ఈ టాపిక్స్ అన్నీ చేయాలంటే లెటర్స్ యొక్క పొజిషన్స్ ఐడియా ఉండాలి. ఐడియా ఉందా? ఎస్ యొక్క పొజిషన్ ఎంత ఐడియా ఉందా? ఆల్ఫాబెట్స్లో ఎస్ యొక్క పొజిషన్ 19. గుడ్, ఓకేనా? సో ఆల్ఫాబెట్స్ పొజిషన్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? SOT,
వాట్ ఇస్ ద లాజిక్? SOT. Okay, what is the E position చెప్పండి? Tell me. 5. What is the J position? 10. What is the O position? 15. What is the T position? 20. What is the Y position? 25. Right? So SOT అంటే దీన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే SOT స్పెల్లింగ్ EJOTY. E5 కదా, E5 అయితే D పొజిషన్ ఎంత ఉంటుంది? 4. F పొజిషన్ ఎంత ఉంటుంది? 6. J10 కదా, J10 ఉంటే వాడిది I పొజిషన్ ఏమవుతుంది? 9 అవుతుంది ప్రీవియస్ కదా. K పొజిషన్ ఎంత అవుతుంది అప్పుడు? 11 అవుతుంది. J10 అయితే బిఫోర్ లెటర్ ఆఫ్టర్ లెటర్ రెండు గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు చెప్పండి T పొజిషన్ ఎంత? 20. టీకి ముందున్న లెటర్ ఏంటి? ఎస్. S19. వాట్ అబౌట్ U పొజిషన్ ఎంత? T20 అయినప్పుడు U పొజిషన్ ఎంత? 21. అదర్వైజ్ T ఫర్ 20. ఇప్పుడు IPL జరుగుతుంది కదా, ఇన్ IPL హౌ మెనీ ఓవర్స్ ఆర్ దేర్? 20 ఓవర్స్. ఎస్ సార్ నో? IPL ఎన్ని ఓవర్స్ అని చెప్తాం మనం? 20 ఓవర్స్ అని చెప్తాం. T ఫర్ 20. సో T20 అయితే వాట్ ఇస్ S పొజిషన్ చెప్పండి? S పొజిషన్ ఎంత అవుతుంది? 19. U పొజిషన్ ఎంత అవుతుంది? 21. T ఫర్ 20. యూ షుడ్ రిమెంబర్ లైక్ దిస్. G ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. జీని ఇలా రాస్తున్నా చూడండి. అంటే జీలో ఏ నెంబర్ కనిపిస్తుంది మీకు? ఏ నెంబర్ కనిపిస్తుంది? 7. సపోజ్ H ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. H ఇలా రాస్తున్నాను చూడండి. హెచ్లో ఏ నెంబర్ కనిపిస్తుంది మీకు? 8. ఓకే, ఇవన్నీ కూడా లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. విల్ డిస్కస్ ఇన్ క్లాస్. ఓకే, సో నౌ మన క్వశ్చన్కి వెళ్దాం. సెలెక్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ TIUUB. ఏమని ఇచ్చాడు? D. రైట్. సో నౌ యూ కెన్ టెల్ మీ వాట్ ఇస్ S పొజిషన్ చెప్పండి? 19. T పొజిషన్ చెప్పండి? 20. సెలెక్ట్ ఈజ్ ద వాట్? ఒరిజినల్ వర్డ్. సెలెక్ట్ ఏంటిది? ఒరిజినల్ వర్డ్. TIUBD ఇదేంటి? కోడ్ వర్డ్. కోడ్ వర్డ్కి మీనింగ్ ఉండదు కదా, కోడ్ వర్డ్కి ఎలాంటి మీనింగ్ ఉండదు. సో ఇలా చాలా టైప్స్ ఉంటాయి. కోడింగ్ డీకోడింగ్ మనం చాప్టర్ చెప్పినప్పుడు విల్ డిస్కస్ ఆల్ మోడల్స్. ఇక్కడ ఓన్లీ మనకి ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ S19 T20 చెప్పండి. హౌ మచ్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది, +1. టెల్ మీ. సో వాట్ ఇస్ ద E పొజిషన్? 5. I పొజిషన్ ఎంత? 9. సో ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్. హౌ మచ్ ఇంక్రీజెస్ హియర్? +4 ఇంక్రీజ్ అయింది. ఎస్ ఆర్ నో? సో తర్వాత వాట్ ఇస్ ద L పొజిషన్ ఎంత చెప్పండి? 12. U పొజిషన్ చెప్పండి? 21. 12 to 21 అంటే హౌ మచ్ ఇంక్రీజెస్ హియర్? చెప్పండి. 9. రైట్. వాట్ ఇస్ ద E పొజిషన్? 5. U పొజిషన్ చెప్పాలి. U పొజిషన్ ఎంత? U పొజిషన్ 21. నౌ యూ కెన్ టెల్ మీ 5 21 ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్. హౌ మచ్ ఇంక్రీజెస్ హియర్? 16 ఇంక్రీజెస్. ఇట్స్ ఇట్ క్లియర్? సో మీకు ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి. సో రిమైనింగ్ చేయని అవసరం లేదు, మీకు ఐడియా వచ్చి ఉండాలి ఇప్పుడే. 1 4 9 16 అంటే వాట్ ఇస్ ద లాజిక్? లాజిక్ ఏంటి అక్కడ? 1 4 9 16 అంటే వాట్ ఇస్ ద లాజిక్? స్క్వేర్స్ లాజిక్. ఎస్ ఆర్ నో? 1 8 27 ఉందనుకోండి, దట్ ఈస్ అ క్యూబ్. ఎస్ ఆర్ నో? ఇక్కడ 1 4 9 16. నెక్స్ట్ వచ్చేది మీరు చేసినా చేయకున్నా 100% ఏది ఉంటుంది చెప్పండి? 25 ఉంటుంది. ఎగ్జామ్లో మరి చేయకండి, డోంట్ ట్రై, దట్ ఈస్ అ టైం వేస్ట్. 1 4 9 16 వచ్చినప్పుడు కంపల్సరీ నెక్స్ట్ 25 వస్తుంది, ఆ తర్వాత 36 వస్తుంది. నో నీడ్ టు ట్రై. ఓకేనా? కావాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నవ్వు ఇప్పుడు C పొజిషన్ ఎంత? 3. 3 + 25 ఎంత? 28. యాక్చువల్లీ ఆల్ఫాబెట్స్ ఎంత వరకు ఉంటాయి? ఆల్ఫాబెట్స్ ఎక్కడి వరకు ఉంటాయి? 26 వరకు ఉంటాయి. గుడ్. సో బట్ ఇట్ ఈస్ మోర్ దెన్ 26. మోర్ దెన్ 26 వచ్చినప్పుడు సబ్ట్రాక్ట్ 26 చేయాలి. 28 - 26 is how much? 2. 2 అంటే which letter? B. Clear? Now what is the T position? 20. 20 + 36 ఎంత? 56. Again it is more than 26. More than 26 ఉంటే సబ్ట్రాక్ట్ ఏం చేయాలి? 26 చేయాలి. What is the answer? 30. Again it is more than 26. Again it is more than 26. మళ్ళీ -26 చేయండి. What is your answer? 4. 4 is nothing but which letter? D. బట్ ఎగ్జామ్లో చేయకండి మీరు.
ఎగ్జామ్లో ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎవ్రీ సెకండ్ మీకు డిసైడింగ్ చేస్తుంది మీ రిజల్ట్ని. దేర్ ఫోర్ డోంట్ వేస్ట్ టైం. ఓకే, సో ఎగ్జామ్లో ఏదైతే మీకు వస్తాయో అవి ఫస్ట్ చేస్తూ ఉండాలి, రిమైనింగ్ నెక్స్ట్ అవి నెక్స్ట్. డోంట్ వేస్ట్ టైం. ఓకే, మనకు వచ్చినవి ఫస్ట్ చేయాలి. సో 1, 4, 9, 16, 25, 36 దట్ ఈస్ అ లాజిక్. ఓకే, ఇలా చాలా లాజిక్స్ ఉంటాయి, చాలా మోడల్స్ ఉంటాయి. విల్ డిస్కస్ ఇన్ ఏ క్లాస్. సో ఇలా సెలెక్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ దిస్ వన్ ఇచ్చి మీకు ఫార్మాట్ ఈజ్ కోడెడ్ యాజ్ వాట్ అని ఇచ్చాడు ఎగ్జామ్లో. చూసారా, ఫార్మాట్ ఈజ్ కోడెడ్ యాజ్ వాట్, select is coded as TIUUBD. Then format is coded as what? Tell me, same logic apply చేయాలి ఇక్కడ కదా. Year +1, year +4, year +9, year +16, year +25, year what? +36. 1, 4, 9, 16, 25, 36. Tell me, what is the F position? Tell me, what is the F position? 6 + 1 ఎంత? 7 అంటే వే లెటర్ జీ. గుడ్. ఓ పొజిషన్ ఈజ్ హౌ మచ్? 15. 15 + 4 ఎంత? 19. 19 అంటే ఏ లెటర్? ఎస్. నెక్స్ట్ ఆర్ ఈజ్ 18. 18 + 9 ఈజ్ హౌ మచ్? 27. 27 అంటే ఏ లెటర్? ఏ. గుడ్. సో ఏ ఎం ఈజ్ వాట్ ఈస్ ద ఎం? వాట్ ఈస్ ద ఎం పొజిషన్? ఎం మిడిల్. ఎం మిడిల్. ఆల్ఫాబెట్స్లో మిడిల్ ఎం మిడిల్ అంటే టోటల్ హౌ మెనీ ఆల్ఫాబెట్స్? 26. 26 డివైడెడ్ బై 2 ఎంత? 13. అంటే మిడిల్ 13, ఎం 13. ఇస్ ఇట్ క్లియర్? మిడిల్ 13, ఎం 13. టోటల్ 26 లెటర్స్. మిడిల్ MIDDL స్పెల్లింగ్ రాస్తాం. మిడిల్ ఎం 13, మిడిల్ 13. ఎం 13 అయితే N14 అవుతుంది. ప్రీవియస్ లెటర్ L12 అవుతుంది. రైట్. సో నౌ యూ కెన్ టెల్ మీ హియర్ 13 + 16 ఈజ్ హౌ మచ్? 29. మోర్ దెన్ 26 ఉంటే ఏమని చెప్పాను? -26 చేయాలి. వాట్ ఈస్ ద లెటర్? సి. గుడ్. ఏ ఇస్ ద 1. 1 + 25, 26. ఏ లెటర్? జెడ్. వాట్ ఈస్ ద టీ పొజిషన్? 20. 20 + 36 ఎంత? 56. 56 అంటే విచ్ లెటర్? ఆల్రెడీ మోర్ దెన్ 26 చేసాం కదా. ఇక్కడ చూడండి, ఏ లెటర్ వస్తుంది మనకి? 30. 30 అంటే ఏ లెటర్? డి. గుడ్. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. క్లియర్? ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. మనం ఓకే చాప్టర్ వైజ్ డిస్కస్ చేస్తాం క్లాస్ రూమ్లో ఆల్ మోడల్స్. ఓకేనా? సో రీజనింగ్ ఈజీ సబ్జెక్ట్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పాను. ఓకేనా? సో ఇందులో అజంప్షన్స్ ఇస్తాడు, కన్క్లూజన్స్ ఉంటాయి, నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇస్తాడు సమ్ టైమ్స్. ఓకే, క్లాక్స్, క్యాలెండర్స్, ఎవ్రీ టాపిక్ వేరే డిస్కస్. అన్ని టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఆల్ టాపిక్స్ కూడా షార్ట్ కట్స్ ఉంటాయి. ప్రతి టాపిక్ కూడా షార్ట్ కట్స్ ఉంటాయి. ఓకేనా? సో మీకు సో క్లాక్స్ ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇయర్ 12, ఇయర్ ఏ నెంబర్ ఉంటుంది? ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 9. ఇయర్ 1, 2, 4, 5, 7, 8, 10, 11. ఓకే, సపోజ్ క్లాక్లో ఓకే స్మాలర్ వన్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ వాట్? అవర్స్ హ్యాండ్ అంటారా, మినిట్స్ హ్యాండ్ అంటారా? అవర్స్ హ్యాండ్ అంటారు. లార్జర్ వన్ షుడ్ బి కాల్డ్ ఎస్ ఎ వాట్? మినిట్స్ హ్యాండ్ అంటారు. రైట్. సో మన క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, లాస్ట్ టైం మీకు ప్రీవియస్గా క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? మనకి యాంగిల్స్ ఇచ్చాడు. వాట్ ఇస్ ద యాంగిల్? యాక్చువల్లీ యాంగిల్ ఫార్ములా ఐడియా ఉందా? క్లాక్స్లో యాంగిల్ ఫార్ములా విల్ డిస్కస్ ఫ్రమ్ బేసిక్స్. ఓకేనా? నేను క్లాక్స్ చాప్టర్ చెప్పినప్పుడు బేసిక్స్ నుంచి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జస్ట్ ఇక్కడ ఒక యాంగిల్ ఫార్ములా మాత్రమే రాస్తున్నాను, బికాస్ దిస్ ఇస్ ద ఓరియంటేషన్ క్లాస్ కదా. సో యాంగిల్ ఫార్ములా వచ్చేసి 30h - 11/2 m. ఇది ఫార్ములా. ఎస్ సార్, 30h - 11/2 m యాంగిల్ ఫార్ములా బిట్వీన్ అవర్స్ అండ్ మినిట్స్ హ్యాండ్. రైట్. హెచ్ అంటే ఏంటి చెప్పండి? అవర్స్. ఎం అంటే ఏంటి చెప్పండి? మినిట్స్. ఓకే, సపోజ్ ఎగ్జామ్లో ఎట్ ద టైమ్ ఆఫ్ 3:25 వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్? మీకు లాస్ట్ 2024లో జరిగినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో యాంగిల్ అడిగాడు, టైం ఇచ్చి యాంగిల్ అడిగాడు. చూడండి క్వశ్చన్స్. ఎస్ఆర్ నో? టైం ఇచ్చాడు, యాంగిల్ అడిగాడు. యాంగిల్ ఫార్ములా 30h - 11/2 m. ఎస్.
ఓకే, సో 30 హెచ్ ప్లస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి చెప్పండి, 3 సబ్స్టిట్యూట్ చేయాలి. -11/2 ఇంటూ ఎం అంటే ఎన్ని మినిట్స్, ఓకేనా. సో 30 ఇంటూ 3 చెప్పండి 90. సో నెక్స్ట్ 11/2 ఇంటూ 25, 11/2 ఇంటూ 25. ఓకే, నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలా కష్టపడతారు 11/2 ఇంటూ 25 అంటే ఎలా చేయాలి సార్ అని చెప్పి. నీకు సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. సో 25 ఇంటూ 11 అయితే మీకు తెలుసు కదా, 11 టేబుల్లో చేయొచ్చు. ఎస్ ఆర్ నో, 11 టేబుల్లో చేయొచ్చు. 11 ఇంటూ 5, 11 ఇంటూ 2 అలా చేస్తారు కదా. అదర్వైజ్ ఎనీ నెంబర్ మల్టిప్లికేషన్ విత్ 11, ఎనీ నెంబర్ మల్టిప్లికేషన్ విత్ 11. చూడండి సింపుల్ లాజిక్. ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏముంది చెప్పండి, 5 ఉంది. 5 + 2 ఎంత చెప్పండి, 7. వాట్ ఇస్ ద ఫస్ట్ నెంబర్ ఇయర్, 2. 275 is the answer. I can explain one more number, 423 into 11. 11 టేబుల్లో చేయొచ్చు మీరు. 11 3s are 33, 11 2s are 22, 11 4s are 44 అలా చేసుకోవచ్చు. అదర్వైజ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ షార్ట్ కట్. చూడండి, వాట్ ఇస్ ద లాస్ట్ డిజిట్ ఇయర్, 3 యాస్టీస్గా రాయాలి. 3 + 2 ఎంత చెప్పండి, 5. 2 + 4 ఎంత చెప్పండి, 6. వాట్ ఇస్ ద లాస్ట్ డిజిట్ ఇయర్, 4. అది ఆన్సర్. క్లియర్. మనకు మీకు 13 టేబుల్ రాకున్నా 14 టేబుల్ రాకున్నా నో ప్రాబ్లం. ఓకే, సో ప్రతి టేబుల్కి మనకు షార్ట్ కట్స్ ఉన్నాయి. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్, రైట్. సో ఇక్కడ మన క్వశ్చన్లో 11/2 ఇంటూ 25 కదా. 11/2 ఇంటూ 25 అంటే 11 ఇంటూ 25 చేస్తే ఏమొచ్చింది మనకి, 5 + 2 7, 275. 275 డివైడెడ్ బై వాట్, 2. ఓకే, 275 డివైడెడ్ బై 2 చేస్తారు కదా. అంటే ఇందులో హాఫ్, 2 1s are 2, 2 3s are 6, 6 7లో 6, రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1 15. 2 7s are 14, రిమైనింగ్ 5. ఇదైతే తెలుసు కదా. ఓకే, 137.5. సో మీ క్యాన్సలేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ బేసిక్స్, ఫౌండేషన్ నుంచి నేర్చుకుందాం మనం. 90 - 137.5, 90 - 137.5 ఎంత, 47.5 ప్లస్ 47.5 మైనస్ 47.5 మైనస్ వస్తుంది. బట్ ఈ సింబల్ ఏమంటారంటే మాడ్యులస్ సింబల్ అంటారు. ఏమంటారు, మాడ్యులస్ సింబల్. సపోజ్ మాడ్యులస్ ఆఫ్ -20 అంటే రిజల్ట్ ఈజ్ వాట్, +20. నెగిటివ్ బికమ్స్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ మోర్ మీకు మాడ్యులస్లో ఇంకోటి ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. మాడ్యులస్ ఆఫ్ x = 4 అని ఇచ్చాడు అనుకోండి. మాడ్యులస్ సింబల్లో నెగిటివ్ బికమ్స్ ఏమవుతుంది, పాజిటివ్. అది ఫస్ట్ కేస్. మాడ్యులస్ ఆఫ్ x = 4 అని ఇచ్చాడు అనుకోండి. x ఏమవుతుంది, +4 కావచ్చు ఆర్ -4 కావచ్చు. ఇఫ్ యూ రిమూవ్ దట్ మాడ్యులస్ సింబల్, గుడ్. ఓకేనా. సో మీకు యాంగిల్ ఉంటుంది ఇందులో. ఓకే, మళ్ళీ వేరే చాలా మోడల్స్ ఉంటాయి క్లాక్స్లో కూడా. ఓకేనా, అంటే హౌ మెనీ టైమ్స్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్, అవర్స్ అండ్ మినిట్స్, అండ్ నెక్స్ట్ స్ట్రేట్ లైన్ విత్ ఈచ్ అదర్, పర్పెండిక్యులర్ విత్ ఈచ్ అదర్. సో ఇవన్నీ మోడల్స్ ఉంటాయి. ఆల్ మోడల్స్ విల్ డిస్కస్. ఓకే, సో నెక్స్ట్ వన్ క్వశ్చన్ చేద్దాం క్లాక్లోనే. ఎట్ వాట్ టైం between 4 o'clock and 5 o'clock, hours hand and minutes hand are coincide with each other. చూడండి క్వశ్చన్ మీ క్లాక్స్లో లాస్ట్ టైం 2 క్వశ్చన్స్ ఇచ్చినట్టున్నాడు. ఓకే, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 o'clock and 5 o'clock hours hand and minutes hand are coincide with each other. దట్ ఈస్ ద క్వశ్చన్. కోయిన్సైడ్ అంటే యాంగిల్ ఎంత ఉండాలి, కోయిన్సైడ్ అంటే యాంగిల్ ఎంత ఉండాలి, 0 ఉండాలి. గుడ్. అవర్స్ అండ్ మినిట్స్ అండ్ ఆర్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్ అంటే యాంగిల్ షుడ్ బి వాట్, 0 degrees. Angle should be what, 0 degrees. At what time between 4 o'clock and 5 o'clock hours and minutes and are coincide with each other. ఇలానే ఉంటుంది కదా మనకి క్లాక్లో, అలానే వస్తుంది. ఎట్ వాట్ టైం, ఈ టైం ఎంత,
At what time between 4 o'clock and 5 o'clock hours hand and minutes hand are coincide with each other. ఓకే, సో నా ఫార్ములా మెథడ్ అప్లై చేస్తారు చాలామంది. యాంగిల్ 0 కోయిన్సైడ్ అంటే యాంగిల్ 0 అని తీసుకుంటారు. పర్పెండిక్యులర్ అంటే 90 తీసుకుంటారు యాంగిల్. నెక్స్ట్ స్ట్రేట్ లైన్ అంటే 180 degrees తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు బుక్స్లో యూ కెన్ టేక్ ఎనీ యాప్టిట్యూడ్ బుక్, దే ఆర్ రైటింగ్ లైక్ దిస్ సొల్యూషన్ 30h - 11/2m యాంగిల్ ఈజ్ ఈక్వల్ 0 ఇలా తీసుకుంటారు. బిట్వీన్ 4 o'clock and 5 o'clock అని చెప్తాడు కదా, క్వశ్చన్లో 4 o'clock and 5 o'clock అని ఇచ్చాడు. ఓకే, హెచ్ ప్లస్లో ఏం తీసుకోవాలి? 4 తీసుకోవాలా 5 తీసుకోవాలా? 4 తీసుకోవాలి. గుడ్. 5 to 6 అంటే ఏం తీసుకుంటారు? 5 లెస్ నెంబర్ తీసుకోవాలి. 10 to 11 అంటే 10, 11 to 12 అంటే 11, 12 to 1 అంటే చెప్పండి. ఇప్పుడు 11 to 12 అంటే 11 తీసుకుంటారు. వెరీ గుడ్. ఓకే, 12 to 1 అంటే ఏం తీసుకోవాలి? చాలామంది 1 అనుకుంటారు, బట్ లెస్ నెంబర్ కదా 1 అని చెప్పి తీసుకుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. 12 to 1 అంటే మనం ఎప్పుడైనా ఎలా తీసుకుంటున్నాం? 10 to 11 లెఫ్ట్ టు రైట్. ఎస్ ఆర్ నో? 10 to 11లో 10 చూడండి, అబ్జర్వ్ చేయండి. వాట్ ఇస్ ద ప్యాటర్న్ ఇయర్? 11 to 12 11. ఎస్ ఆర్ నో? 12 to 1 అంటే ఏం తీసుకుంటాం మనం? 12 తీసుకోవాలి, బట్ లెస్ నెంబర్ తీసుకోవాలి. 10 to 11 అంటే 10, 11 to 12 అంటే 11 ఫస్ట్ నెంబర్, 12 to 1 అంటే 12, కానీ లెస్ నెంబర్ ఉండాలి. దీనికంటే లెస్ ఉండాలి, ఇది లెస్ ఉండాలి. లెస్ ఉండాలంటే 12 బికమ్స్ వాట్? 0. 12 ఏం తీసుకోవాలి అప్పుడు? 0 అని తీసుకోవాలి. ఎస్ సార్, అలా. సో నా ఇక్కడ 4 to 5 అంటే 4 తీసుకుంటాం. 30 h ప్లస్లో 4 - 11/2m ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ m సాల్వ్ చేయాలి మీరు. ఇది లెంతీ, ఇది నేను సజెస్ట్ చేయను ఈ మెథడ్. ఓకేనా? వై వీ షుడ్ వేస్ట్ టైం? సో వీ కెన్ ఆన్సర్ విత్ ఇన్ సెకండ్స్ వితౌట్ పెన్ అండ్ పేపర్ మీరు సాల్వ్ చేయొచ్చు. బిట్వీన్ 4 and 5 కానీ 5 and 6 కానీ 10 to 11 కానీ స్ట్రేట్ లైన్ అడగని, కోయిన్సైడ్ అడగని, పర్పెండిక్యులర్ అడగని, ఏ ఆన్సర్ అయినా వితౌట్ ఫార్ములా మనకు షార్ట్ కట్ ఉంటుంది. చూడండి, ఆ షార్ట్ కట్ ఏంటంటే m/11. ఎప్పుడైనా స్ట్రేట్ లైన్ అడగొచ్చు ఎగ్జామ్లో, కోయిన్సైడ్ అడగవచ్చు, పర్పెండిక్యులర్ అడగవచ్చు. ఏదైనా కూడా ఏంటిది? m/11. m అంటే మినిట్స్. ఓకే, ఇక్కడ 4 to 5లో 4 ఇస్ అ లెస్ నెంబర్ కదా, లెస్ నెంబర్ తీసుకుంటాం కదా. 4 అంటే హౌ మెనీ మినిట్స్? మనం తీసుకోవాల్సింది ఇక్కడ మినిట్స్. 4 అంటే హౌ మెనీ మినిట్స్? 20 minutes. గుడ్. ఓకే, 20 డివైడెడ్ బై వాట్? 11. అదే ఆన్సర్. 20/11 ఈజ్ అ ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్? ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏది ఎక్కువ ఉండాలి? ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏది ఎక్కువ ఉండాలి? డినామినేటర్ ఎక్కువ ఉండాలి. వెరీ గుడ్, డినామినేటర్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ డినామినేటర్ ఎక్కువ ఉందా? లేదు. డినామినేటర్ ఇస్ అ లెస్ ఇయర్. ఓకే, డినామినేటర్ లెస్ ఉన్నప్పుడు కంపల్సరీ యూ కెన్ సింప్లిఫై చేసుకోవాలి. 11 1s are 11, 11 1s are 11. Remainder should be what? 9. Okay, now we can see here 20 plus 1 ఎంత? 20 plus 1 ఎంత? 21. 9/11. ఇది ఆన్సర్. అదే ఆన్సర్. బికాస్ 20/11 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ. బట్ ఆప్షన్స్ అలా ఉండవు. ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ప్రాపర్ ఫ్రాక్షన్లో ఇస్తాడు. ఎస్ ఆర్ నో? 20/11 ఈజ్ అ వాట్? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకంటే మనకు ప్రాపర్ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఎక్కువ ఉండాలి. 20/11లో డినామినేటర్ తక్కువ ఉంది కదా, ఇయర్ లెస్. ఇక్కడ చూడండి, డినామినేటర్ ఇస్ అ మోర్ కదా, రైట్. కంపేర్ టు న్యూమినేటర్ డినామినేటర్ ఇస్ మోర్ ఉండాలి. 21 9/11 ఈజ్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ మీకు ఇంకో లాజిక్ చెప్తాను. ఇది కూడా అవసరం లేదు, అంటే ఇది నేర్చుకోండి మీరు 100% ఈ మెథడ్ నేర్చుకోండి, m/11. నెక్స్ట్ మీకు ఇంకో లాజిక్ చెప్తాను. ఒకవేళ మీకు లక్ ఉంది అనుకోండి, ఆప్షన్ చూడగానే పెట్టవచ్చు. ఎలా అంటే ఇక్కడ న్యూమినేటర్ ఇస్ అ వాట్? న్యూమినేటర్ ఎంత చెప్పండి? 9. ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత? లాస్ట్ డిజిట్ ఎంత? 21లో 1 + 9 ఎంత? 10. 10 రావాలి ఆన్సర్. కంపల్సరీ మీకు 10 వస్తుంది. చూడండి, మీరు ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేద్దాం, మీకు ఆ న్యూమరేటర్ ఈ లాస్ట్ డిజిట్ యాడ్ చేస్తే ఏం రావాలి? 10 రావాలి. చూద్దాం ఇప్పుడు.
సో ఇప్పుడు నేను ఈ 4 to 5 చేసా కదా, మీరు 5 to 6 కొంచెం ట్రై చేయండి. ట్రై యువర్ సెల్ఫ్ 5 to 6 mm/11 ట్రై చేయండి. Five to 6 mm/11 less number 5 అంటే how many minutes? ఓకే 5 to 6 అంటే 5 to 6 ఓకే mm/11 we should take what less number కదా, less number తీసుకోవాలి. లెస్ నెంబర్ తీసుకోవాలి. వాట్ ఇస్ ద లెస్ నెంబర్ ఇయర్? 5 అంటే హౌ మెనీ మినిట్స్? 25 minutes. అంటే ఏం రాస్తారు మీరు? 25 mm/11 అంటే ఎలా రాస్తారు? 25/11. దిస్ 25/11 ఇస్ అ ప్రాపర్ ఫ్రాక్షన్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్? ఇంప్రాపర్. డినామినేటర్ ఎక్కువ ఉండాలి, ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి మార్చుకోవాలి. ఓకే 25/11 మార్చుకోండి, కన్వర్ట్ ఇంటూ ప్రాపర్ ఫ్రాక్షన్. 25/11 how to write? 11 2s are 22, 11 2s are 22, 11 2s are 22, 25 lo 22 completed. What is the remaining? 3. Yes or no? 3. Now we can add it. 25 plus 2 is how much? 27. 27 3/11. Our answer is 5 o'clock 27 3/11 minutes between 5 and 6. 5:27 3/11 అదే ఆన్సర్. చూడండి. So now we can add it. What is the numerator here? What is the numerator here? 3. What is the last digit here? 7. 7 plus 3 is how much? 10. Yes or no? జస్ట్ మీకు ఆప్షన్ 10 ఉందనుకోండి, అదే ఆన్సర్. ఆప్షన్లో ఏం యాడ్ చేయాలి? న్యూమరేటర్ అండ్ లాస్ట్ డిజిట్ యాడ్ చేయాలి. ఆన్సర్ ఏం రావాలి? 10 రావాలి. 100% 10 వస్తుంది. సపోజ్ 2 ఆప్షన్స్ 10 వచ్చాయనుకోండి, అప్పుడు మాత్రం చేయాలి. 2 ఆప్షన్స్ 10 వస్తే చేయాలి. ఒకే ఆప్షన్ 10 వచ్చింది అనుకోండి, అది మీ లక్, అదే ఆన్సర్. నో నీడ్ టు డూ. క్లియర్? రైట్. సో విల్ డిస్కస్ ఆల్ మోడల్స్ నెక్స్ట్. సో క్లాక్స్లో, క్యాలెండర్స్లో ఆల్ మోడల్స్ వీ కెన్ డిస్కస్ ఇన్ క్లాస్. నెక్స్ట్ వచ్చేసి మీకు డాటా ఇంటర్ప్రిటేషన్. ఓకే డాటా ఇంటర్ప్రిటేషన్ చేయాలి అంటే ఇది మెయిన్స్లో వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ప్రిలిమ్స్లో కూడా వస్తుంది కదా. డాటా ఇంటర్ప్రిటేషన్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పి సపరేట్ ఉంటుంది పేపర్. ఎస్ఆర్నో 150 మార్క్స్కి ఉంటుంది. 150లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ కాంబినేషన్ ఇస్తాడు. ఓకే సో అది డిస్క్రిప్టివ్ పేపర్ అంటే వీ షుడ్ రైట్ స్టెప్ బై స్టెప్. ఆన్సర్ ఎలా వచ్చింది అనేది స్టెప్ బై స్టెప్ రాయాలి, డిస్క్రిప్టివ్ పేపర్ కాబట్టి. అదే ప్రిలిమ్స్లో అయితే డైరెక్ట్ ఆన్సర్. సో అది ఎలా వచ్చింది అనేది అవసరం లేదు. ఓకేనా, అక్కడ మాత్రం స్టెప్స్ చేయాలి డిస్క్రిప్టివ్ పేపర్లో. రైట్. సో డాటా ఇంటర్ప్రిటేషన్ చేయాలి అంటే మీకు రేషియోస్, పర్సంటేజ్, ఓకేనా, యావరేజ్ రేషియోస్ తెలియాలి, పర్సంటేజ్ తెలియాలి, యావరేజ్ తెలియాలి, క్యాల్కులేషన్ పార్ట్ స్పీడ్గా చేయాలి. అంటే సింప్లిఫికేషన్ స్పీడ్గా చేసుకోవాలి. సో మీరు ఏ డాటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ తీసుకున్నా కూడా రేషియోస్ ఉంటుంది, పర్సంటేజే ఉంటుంది, యావరేజ్ ఉంటుంది, క్యాల్కులేషన్ పార్ట్ ఉంటుంది, సింప్లిఫికేషన్ పార్ట్. ఎస్ ఆర్ నో? క్యాల్కులేషన్. ఓకే సో సపోజ్ కెన్ యూ టెల్ మీ 12% ఆఫ్ 13 ఎలా చేస్తారు క్యాల్కులేషన్? చాలామంది ఎలా చేస్తారంటే ఐడియా ఉందా? 12% అంటే డివైడెడ్ బై 100, ఆఫ్ అంటే ఇంటూ 13. చాలామంది ఏం చేస్తారంటే ఇక స్టార్ట్ చేస్తారు క్యాన్సలేషన్. 2 6 2 5 2 2 3 2 25 13 3 39 డివైడెడ్ బై 25. చూడండి ఎంత డిఫికల్ట్, మీరే డిఫికల్ట్ చేసుకుంటున్నారు. ఇలా చేసుకొని అతను కరెక్టే ఇచ్చాడు క్వశ్చన్, కానీ మీరే డిఫికల్ట్గా చేసుకుంటున్నారు.
ఆ ప్రాబ్లంను మీరే డిఫికల్ట్గా వేసుకుంటున్నారు. ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. అది హార్డ్ వర్క్ అంటారు. ఇలా చేస్తే దాన్ని ఏమంటారు? హార్డ్ వర్క్ అంటారు. హార్డ్ వర్క్తో పాటు మనకు స్పాట్ మార్క్ తెలిసిందనుకోండి, ఎనీ ఎగ్జామ్లో మనం సక్సెస్ కావచ్చు. ఇలా చేయకూడదని చెప్తాను నేను. జస్ట్ యూ కెన్ మల్టిప్లై 12 into 13 మల్టిప్లై చేయండి. 12 into 13 మల్టిప్లై చేయండి. 12 into 13 12 into 13 12 into 13 ఎంత చెప్పండి? 12 3 36. 12 టేబుల్ వచ్చు కదా, రాకున్నా కూడా ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ షార్ట్ కట్. 12 3 36, 3 క్యారీ. సో ఎంత వస్తుంది మనకి? 156 వస్తుంది. 156 వచ్చిందా? ఏం చేయాలి? సింపుల్గా మీరు ఏం చేయొద్దు. పర్సెంటేజ్ అంటే ఇంటూ అన్నట్టే. మీకు పర్సెంటేజ్ అంటే ఇంటూ చేయడమే. మీరు గివెన్ నెంబర్స్ ఇంటూ చేయడమే. చేసిన తర్వాత అక్కడ సింబల్ పర్సెంటేజ్ ఇచ్చాడు. పర్సెంటేజ్ అంటే డివైడెడ్ బై 100 కదా. పర్సెంటేజ్ అంటే డివైడెడ్ బై 100 కదా. డివైడెడ్ బై 100 అంటే ఎన్ని డెసిమల్స్ వస్తాయి? 2 డెసిమల్స్ వస్తాయి. 2 డెసిమల్స్ వస్తాయి. వెరీ గుడ్. 12 into 13 చేసుకోవాలి. పర్సెంటేజ్ అంటే డివైడెడ్ బై 100. డివైడెడ్ బై 100 అంటే ఎన్ని డెసిమల్స్ వస్తాయి? 2 డెసిమల్స్ వస్తాయి. ఫ్రమ్ రైట్ అంటే ఫ్రమ్ లాస్ట్ నుంచి 2 డెసిమల్స్. 6 5 తర్వాత డెసిమల్ 1.56. అదే ఆన్సర్. చూడండి, చాలామంది ఇలానే చేస్తారు. చేయకూడదు అలా. ఓకేనా? సో మీరు చెప్పండి, వితౌట్ పెన్ అండ్ పేపర్ కూడా చేయొచ్చు మీరు. 13% ఆఫ్ 14. జస్ట్ మీరు పర్సెంట్ మీన్స్ ఏంటి? మీరు ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. క్యాన్సలేషన్ అనేది మర్చిపోవాలి. మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి డెసిమల్స్ పెట్టడమే. పర్సెంటేజ్ అంటే మల్టిప్లికేషన్ అండ్ డెసిమల్స్. ఎంత? 1.8. గుడ్. సో మల్టిప్లై చేయాలి అంతే. పర్సెంటేజ్ అంటే మీరు ఏం చెప్పాలి? మల్టిప్లికేషన్ అని చెప్పాలి విత్ డెసిమల్స్. అంతే. 1.8. రైట్. చూడండి, 20% ఆఫ్ 30. 20% ఆఫ్ 30 మల్టిప్లై చేసి డెసిమల్సే. చెప్పండి. 2 3s ఎంత? 6. 2 zeros. డెసిమల్స్ ఎన్ని? 2. 6.00 అంటే ఎంత? 6 ఇస్ ఆన్సర్. అంతే. పర్సెంటేజ్ మీన్స్ మల్టిప్లై అండ్ డెసిమల్స్. ఎస్ ఆర్ నో? సపోజ్ ఇక్కడ పర్సెంటేజ్ ఉన్నప్పుడు డైరెక్ట్ 2 zeros కూడా క్యాన్సిల్ చేసి 2 3s ఎంత అని చెప్పొచ్చు మనం? 6. పర్సెంటేజ్ అంటే బై 100. బై 100 అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు? 2 zeros. 2 3s 6. క్లియర్? ఓకే. సో ఇప్పుడు గివెన్ నెంబర్ 456 ఉందనుకోండి. వాట్ ఈస్ ద 1% వాల్యూ ఆఫ్ 456? ఈ క్యాల్కులేషన్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్లో టైం సేవింగ్. 4.56. గుడ్. 1% ఆఫ్ 456 అంటే ఏమొస్తుంది మనకి? మల్టిప్లై 456. 1 into 456. 1 into 456. 456. Multiply and decimals. Yes or no? Multiply and decimals. How many decimals here? 2 decimals. Right? So, what is the 10% of 456? What is the 10% of 456? Just, what is the answer? 45.6. So, ఈ 1%, 10% అనేటి స్టాండర్డ్ పర్సంటేజెస్ ఇవి. ఈ 1%, 10%, 100% అనేది స్టాండర్డ్ పర్సంటేజెస్. ఎందుకంటే ఇవి మీకు క్యాల్కులేషన్లో చాలా యూజ్ అవుతాయి. మీరు చూడని ఆన్సర్ చెప్పాలి. 1% అంటే పెన్ అండ్ పేపర్ తీసుకోకూడదు. వాట్ ఈస్ ద 1% ఆఫ్ 823? టెల్ మీ వితౌట్ పెన్ అండ్ పేపర్. వాట్ ఈస్ ద 1% ఆఫ్ 823? 8.23. గుడ్. వాట్ ఈస్ ద 10% ఆఫ్ 823? 82.3. 1% అంటే 2 డెసిమల్స్. 10% అంటే 1 డెసిమల్ వస్తుంది. లేదా మల్టిప్లై చేసి 2 డెసిమల్స్, మీ ఇష్టం. 100% అంటే సేమ్ నెంబర్. రైట్. సో ఈ క్యాల్కులేషన్స్ అన్నీ కూడా మనకు యూజ్ అవుతాయి. సపోజ్ 99% ఆఫ్ 216. సో 99% ఆఫ్ 216 అంటే నేనేం చెప్పాను? వాట్ ఐ సెడ్? మల్టిప్లై చేయమని చెప్పాను. మల్టిప్లై చేసిన తర్వాత 2 డెసిమల్ తీసుకోమని చెప్పాను. రైట్. అది ఒక మెథడ్. దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ మెథడ్. సార్ అది కూడా లేట్ అవుతుంది, ఇంకా ఏదైనా ఈజీ ఉందా అంటే, బికాస్ ఇక్కడ 99 నెంబర్ కదా. ఇప్పుడు 12, 13, 14, 15 అంటే ఈజీ నెంబర్స్. 99, 89, 72 అంటే డిఫికల్ట్ కదా.
అంతకంటే ఈజీ ఏమైనా నెంబర్ ఎంత షార్ట్ కట్ ఉందా సార్ అంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. 99% కెన్ ఐ రైట్ 100% - 1% అని రాయచ్చా? 99%ని 100% - 1% అని రాయొచ్చు కదా. ఆఫ్ వాట్? ఆఫ్ మీన్స్ ఇంటూ 216. ఆఫ్ మీన్స్ ఇంటూ 216. Now what is the 100% of 216? Same number. 100% of 216 and the same number 216 minus 1% of 216. 1% of 216. 1% and how many decimals? 2 decimals. Now 216 minus 2.16 అంతే. ఏమొస్తుంది ఇక్కడ? జీరోస్ కదా. 10 - 6 4, 9 - 1 what? 8, 5 - 2 3, 213 point what? 84. This is our answer. Got it? సో ఇవన్నీ స్మార్ట్ వర్క్ అంటారు, సింపుల్ షార్ట్ కట్స్. సో మనం ఆల్రెడీ మనకు తెలిసిందనే కానీ కొంచెం ఈజీ మెథడ్లో చేసుకోవడం. ఇవన్నీ కూడా మీకు టైం సేవింగ్ అవుతాయి ఎగ్జామ్లో. ఇప్పుడు 101% అంటే మీరు ఎలా థింక్ చేస్తున్నారు? 101% ఉంటే ఎలా చేయొచ్చు అని మీకు ఏం ఐడియా వస్తుంది? +1 వస్తుంది. 98% చేయాలంటే మీకు ఏం ఐడియా వస్తుంది? -2%. 2% అంటే 1% డబులే కదా. 1%కు డబులే 2% అవుతుంది. ఓకేనా? సపోజ్ ఇక్కడ 1% ఎంత? 2.16 1%. అదే 2% అంటే మళ్ళీ 2/100 × 216 లేదా మల్టిప్లై అవసరం లేదు. 1%కు డబుల్. ఎస్ ఆర్ నో? అంటే ఏమొస్తుంది చెప్పండి? 2.16కి డబుల్. డబుల్ అంటే ఇంటూ 2. డబుల్ అంటే ఇంటూ 2 చేయండి. 12 1 3 ఎంత వస్తుంది మనకి? 4.32. 16 డబుల్ 32, 2 డబుల్ 4, 4.32. ఎస్ ఆర్ నో? అదే 76% ఉందనుకోండి, 75% + 1%. ఎందుకంటే 75% వాల్యూ మనకు తెలియాలి, 3/4. ఎస్ ఆర్ నో? అదే 26% ఉంటే 25% + 1%. 25% అంటే మనకు తెలుసు కదా, 1/4. ఓకేనా? 24% అంటే 25% - 1%. గాట్ ఇట్? లేదా మల్టిప్లై చేసి 2 డెసిమల్స్, అది ఫర్ ఆల్ అన్నిటి కూడా. రైట్? సో ఈ లాజిక్ చాలా ఉంటాయి మీకు. పర్సంటేజ్లో చాలా మోడల్స్ ఉంటాయి, చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఓకేనా? ఆఫ్టర్వర్డ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, మీకు డాటా ఇంప్లిమెంటేషన్లో కానీ x ఈజ్ వాట్ % ఆఫ్ y, ఈ క్వశ్చన్ అయితే మీకు 90% కనిపిస్తుంది. 90% ప్రతి ఎగ్జామ్లో. నాట్ ఓన్లీ గ్రూప్స్, యూ కెన్ రైట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈ x ఈజ్ వాట్ % ఆఫ్ y అనే క్వశ్చన్ కంపల్సరీ చాలా ఎగ్జామ్లో కనిపిస్తుంటుంది. 90%. ఇది నేర్చుకొని వెళ్ళాల్సిందే, తప్పదు. ఇది నేర్చుకోవాలి. కొన్ని నేర్చుకోవాల్సి వెళ్ళాలి. కంపల్సరీ అవి నేర్చుకొని వెళ్ళాలి. అందులో కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సింది x ఈజ్ వాట్ % ఆఫ్ y. కెన్ యూ టెల్ మీ? ఐడియా ఉందా మీకు? x ఈజ్ వాట్ % ఆఫ్ y అంటే మీరు ఎలా ఆన్సర్ చేయగలుగుతారు దాన్ని? ఎనీ ఐడియా? ఏం లేదు. చూడండి, చాలా ఈజీ. x ఇజ్ అంటే ప్లస్సా మైనసా ఇంటూవా ఈక్వల్స్ టువా? ఏం ఇజ్ అంటే ప్లస్సా మైనసా ఇంటూవా ఈక్వల్స్ టువా? ఇజ్, ఐఎస్ ఇజ్ అంటే ప్లస్ తీసుకోవాలా, మైనస్ తీసుకోవాలా, ఇంటూ తీసుకోవాలా, ఈక్వల్స్ తీసుకోవాలా? ఇజ్ అంటే ఈక్వల్స్. గుడ్. ఇజ్ అంటే ఏ సింబల్ తీసుకోవాలి మనం? ఈక్వల్స్. ఇజ్ అంటే ఏంటి? ఈక్వల్ సింబల్. వాట్ అంటే ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. వాటే కదా మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. ఓకే, వాట్ని అదర్ దెన్ x and y, అదర్ దెన్ x and y, అదర్ దెన్ x and y, యూ కెన్ టేక్ ఎనీ ఆల్ఫాబెట్. మనం ఫైండ్ అవుట్ చేయవలసింది వాట్ ఈ షుడ్ టేక్ అదర్ దెన్ x and y. అదర్ దెన్ x and y అంటే ఐఎమ్ టేకింగ్ k %. ఆఫ్ అంటే ప్లస్సా మైనసా ఇంటూవా? ఆఫ్ అంటే ఏంటిది? ఇంటూ. ఇజ్ అంటే ఈక్వల్స్ టు, ఆఫ్ అంటే ఇంటూ. మ్యాథ్స్ లేపు. ఓకేనా? ఆఫ్ అంటే ఇంటూ. y. Now you can tell me x equal to k %. Percentage అంటే ఇంటూ 100 డివైడెడ్ బై 100? డివైడెడ్ బై 100 ఇంటూ y. సో మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి? కే. వాట్ కదా, వాట్ ప్లేస్లో ఏం రాస్తాం మనం? కే. వి షుడ్ ఫైండ్ అవుట్ వాట్? కే ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద కే వాల్యూ? ఇంటూ యూ షుడ్ బ్రింగ్ దిస్ సైడ్.
ఇంటూ ఈ షుడ్ బ్రింగ్ దిస్ సైడ్, డివైడ్ అవుతుంది కదా, డివైడ్ అవుతుంది. మనకు కావాల్సింది కే, రిమైనింగ్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ పంపించాలి, రైట్. ఇంటూ అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై 100 ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, ఇంటూ 100 అవుతుంది. గుడ్. అంటే వాట్ ఇస్ ద కీ వాల్యూ, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. మీకు రేషియోలో కానీ పర్సంటేజ్లో కూడా యావరేజ్లో కూడా కొన్ని కంపల్సరీ మీరు 100% అవి నేర్చుకొని వెళ్ళాలి, అవి 100% నేర్చుకొని వెళ్ళాలి. అందులో ఇది ఒకటి, ఓకేనా. సో ఇది వీళ్ళంతా సార్ ఇది ఎంత చేయడం లేట్ అవుతుంది కదా సార్, ఏమన్నా లాజిక్ ఉందా అంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ లాజిక్. ఇది జనరల్ మెథడ్, యూ కెన్ టేక్ ఇది జనరల్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్ సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది కానీ జాబ్ రాదు కదా. ఎందుకంటే ఇవన్నీ కూడా టైం టేకింగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు తెలుసు కదా ఆల్రెడీ ఎంత వెరీ వెరీ ఇంపార్టెంటో. మీకు 0.5 మార్క్స్తోని 1 మార్క్స్తోని ఎందరో జాబ్స్ పోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకంటే ఈ మెథడ్ చేసిన వాళ్ళు, ఈ మెథడ్ చేయడం వల్ల మనకు టైం వేస్ట్, ఓకేనా. సో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ లాజిక్. వాట్ పర్సెంట్ వచ్చినప్పుడు ఎక్కడైనా ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై, 20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 80 ఇలా ఇస్తుంటాడు. మీరు చూడండి ఏ క్వశ్చన్ పేపర్ అయినా ప్రీవియస్ పేపర్ చూడండి, ఓకేనా. సో వాట్ పర్సెంట్ వచ్చినప్పుడు ఇస్ వాల్యూ డివైడెడ్ బై ఆఫ్ వాల్యూ ఇంటూ 100, ఇస్ వాల్యూ డివైడెడ్ బై ఆఫ్ వాల్యూ ఇంటూ 100. చూడండి ఇస్ వాల్యూ అంటే ఈజ్ పక్కన ఉన్నటువంటి నెంబర్, ఈజ్ పక్కనే ఉన్నటువంటి వేరియబుల్ ఇక్కడ ఎక్స్, ఆఫ్ పక్కన ఉన్నటువంటి వేరియబుల్ వై. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ హియర్, ఎక్స్ డివైడెడ్ బై వై ఇంటూ 100. ఇస్ ఇట్ క్లియర్? సో ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అంటే ఎక్స్ డివైడెడ్ బై వై ఇంటూ 100. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అంటే ఇస్ వాల్యూ బై ఆఫ్ వాల్యూ ఇంటూ 100. యూ కెన్ రిమెంబర్ దట్ షార్ట్ కట్, ఓకే. Otherwise this is a general method. First method is a what? General method, traditional method, okay. Now you should not solve this method using this method. Second method is a what? Logic, shortcut. Third method also I can explain, చూడండి third method also I can explain. X is what percent of y అన్నాడు, x is what percent of y అంటే we should find out x percent of y percent of. క్వశ్చన్ కేర్ఫుల్గా రీడ్ చేయండి. x is what percent of y అంటే we should find out x percent of y percent of. x is what percent of y అంటే we should find out x percentage, x how much percentage, x how much percentage. ఇదే కదా మనం క్యాల్కులేట్ చేయాలి క్వశ్చన్లో. కంపేర్ టు వాట్ y. సో y is the 100%, y is the 100%. Comparing value should be 100 always in percentage. X is what percent of y అంటే x is how much percentage compared to what y. If y is 100%, x is how much percent, okay. Now so just you can do cross multiplication. Answer ఏమొస్తుంది, x into 100 divided by what, y. Is it clear? Right? I explained first method, ట్రెడిషనల్ మెథడ్, ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై. ఇది జనరల్ మెథడ్, ఇలా చేయకండి. సెకండ్ మెథడ్ ఏం చెప్పాను, వాట్ పర్సెంట్ ఉన్నప్పుడు ఇస్ వాల్యూ బై ఆఫ్ వాల్యూ ఇంటూ 100 చేయాలి. థర్డ్ మెథడ్ దిస్ ఈజ్ ఆల్సో లాజిక్. ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అంటే ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి కంపేర్ టు వై. వై ఇస్ 100%, కంపేరింగ్ వాల్యూ ఇస్ 100%. క్లియర్? రైట్. సో విల్ డిస్కస్ ఆల్ మోడల్స్ ఇన్ పర్సెంటేజ్ చాప్టర్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సపోజ్ 20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 80. కెన్ యూ ట్రై? ఇట్ ఈస్ ఈజీ క్వశ్చన్ బట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చేయండి. 20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 80. ట్రై యువర్ సెల్ఫ్. 25 is the right answer. Good. 20 is what percent of 80. What percent ఉన్నప్పుడు లాజిక్ ఏమని చెప్పాను? What I said logic is value by, tell me logic is what? Is value divided by half value into 100. Is value is what? 20. First I am not solving first method. First method lengthy method, second method కానీ third method కానీ solve చేయండి. I am using second method. Okay, 20 divided by what? 80 into what? 100. So 0 0 cancel, 2 1s are 2 5s are. 100 divided by 4,
ఎంత వస్తుంది మనకు ఆన్సర్? 100 divided by 4. What is the answer? 20. Clear? 20 is what percent of 80 అంటే లాజిక్ is value by half value into 100. 20 by 80 into 100. 0 0 cancel, 2 1s are 2 4s are 100 divided by 4 25 కదా. రైట్, ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు మీ ఇష్టం. ఓకే, మళ్ళీ మీకు డాటా ఇంప్రెషన్లో కానీ లేదా డైరెక్ట్ క్వశ్చన్స్ కానీ ఇలా ఇస్తుంటాడు. 20 quintals is what percent of 2 metric tons? 20 quintals is what percent of 2 metric tons? సేమ్ క్వశ్చనే కదా, సేమ్ మోడల్ క్వశ్చనే కదా. చెప్పండి ఎలా చేయాలి? 20 quintals is what percent of 2 metric tons? వాట్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఏం చేయమని చెప్పాను? ఇస్ వాల్యూ బై హాఫ్ వాల్యూ ఇంటూ 100. వాట్ ఇస్ ద ఇస్ వాల్యూ చెప్పండి? ఇస్ వాల్యూ ఎంత ఇన్ అవర్ క్వశ్చన్? లాజిక్ ఏంటి? ఇస్ వాల్యూ బై హాఫ్ వాల్యూ ఇంటూ 100. టెల్ మీ వాట్ ఇస్ ద ఇస్ వాల్యూ ఇన్ అవర్ క్వశ్చన్? వాట్ ఇస్ ద ఇస్ వాల్యూ? వాట్ ఇస్ ద ఇస్ వాల్యూ? 20 quintals కదా. ఇస్ వాల్యూ వాట్? 20 quintals. So next, what is the half value? What is the half value? 2 metric tons into what? 100. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 2 1s are 2, ఓకేనా, 2 10s are, ఓకే, 2 1s are 2, 2 10s are అని చెప్పి 10 into 100 1000% అని ఆన్సర్ పెట్టేస్తారు. ఆన్సర్లో అది కూడా ఉంటుంది, ఆప్షన్లో 1000 కూడా ఇస్తాడు. బట్ 1000 ఇస్ రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్? రాంగ్ ఆన్సర్. వై? 20 quintals is what percent of 2 metric tons అంటే 20 quintals by 2 metric tons into 100. 2 1s are 2 10s are 100 into 10 1000% అని చెప్పి పెట్టొస్తారు. ఆప్షన్లో కూడా తీస్తాడు. బట్ దట్ ఈస్ అ రాంగ్ ఆన్సర్. వై చెప్పండి? వై? వై ఇట్ ఈస్ అ రాంగ్ ఆన్సర్? వై ఇట్ ఈస్ అ రాంగ్ ఆన్సర్? సో వై ఇస్ ఇట్ రాంగ్ ఆన్సర్ చెప్పండి? ఎందుకంటే ఇయర్ యూనిట్స్ ఆర్ సేమా నాట్ సేమా? డిఫరెంట్. యూనిట్ సేమ్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ క్యాన్సలేషన్ చేయాలి. యూనిట్స్ ఆర్ నాట్ సేమ్. యూనిట్స్ ఆర్ నాట్ సేమ్. వీ షుడ్ కన్వర్ట్ ఇన్ టు సేమ్ యూనిట్స్. ఓకే, ఇయర్ క్వింటాల్స్ ఆర్ గివెన్, ఇయర్ మెట్రిక్ టన్స్ ఆర్ గివెన్. ఓకే, మెట్రిక్ టన్ యూ షుడ్ కన్వర్ట్ ఇన్ టు వాట్? క్వింటాల్స్. 1 metric ton is equal to how many quintals? 1 metric ton is equal to how many quintals? చెప్పండి, ఐడియా ఉందా? 1 metric ton is equal 10 quintals. ఓకేనా? 1 metric ton is equal what? 10 quintal. క్వింటాల్ అంటే ఎన్ని కేజెస్ ఐడియా ఉందా? చెప్పండి. 100 kgs. గుడ్. ఓకే, సో 1 quintal is equal 100 kgs. సేమ్ యూనిట్స్ ఉండాలి. సేమ్ యూనిట్స్ ఉండాలి. 1 metric ton is equal to what? 10 quintals. 1 ton is equal to how many quintals or how many kgs? క్వింటాల్కి 100 kgs. క్వింటాల్కి 100 kgs. 1 metric ton అంటే 10 quintals. 1 ton is equal to how many quintals? టన్స్ అండ్ క్వింటాల్స్ ఇచ్చాడు అనుకోండి ఎగ్జామ్లో. టన్స్ అండ్ క్వింటాల్స్ ఇచ్చినప్పుడు టన్స్ ఇట్ షుడ్ కన్వర్ట్ ఇంటూ వాట్? క్వింటాల్స్. సేమ్ యూనిట్స్ ఉండాలి. చెప్పండి, 1 ton is equal to how many quintals? 10. సేమ్ ఉంటుందా? సేమేనా? సేమే. రైట్, గుడ్. సో 1 metric ton అని చెప్పినా 1 ton అని చెప్పినా సేమే. చాలామందికి తెలియదు 1 ton వేరు 1 metric ton వేరు అనుకుంటారు. బోత్ ఆర్ సేమ్. కొన్ని కంట్రీస్లో టన్ అని యూజ్ చేస్తారు, కొన్ని కంట్రీస్లో మెట్రిక్ టన్ అని యూజ్ చేస్తారు. ఓకేనా? బోత్ ఆర్ సేమ్. రైట్. నౌ ఇయర్ మెట్రిక్ టన్, ఇయర్ క్వింటాల్స్ ఈస్ గివెన్. Now metric ton you should convert into what? Quintals. 1 metric ton 10 quintals. 2 metric ton అయితే 20 quintals. Here numerator also 20 quintals. Into what? 100. Same units. Quintals, quintals. 20, 20 cancel. What is your answer here? 100%. Clear? Okay. Suppose centimeters, meters ఇచ్చాడు అనుకోండి. Meters you should convert into what? Centimeters. Good. 1 meter is equal to how many centimeters? 100. Kilometers, meters ఇచ్చాడు అనుకోండి, మీటర్స్ కన్వర్ట్ చేయాలి. రైట్.
So 1 kilometer is equal to how many meters? 1000 meters. 1 dozen is equal to ఎంత? 1 dozen. మీరు వెళ్ళి అడుగుతుంటారు కదా షాప్లలో బనానా డజన్ 12ఏనా 12 రైట్. సో డజన్ అంటే 12 రైట్. గ్రాస్ అంటే ఎంత? గ్రాస్ వినారా? గ్రాస్ అంటే వాట్ ఇస్ ద నెంబర్? గ్రాస్ అంటే టోటల్ కాదు, నెంబర్. గ్రాస్ అనే వాట్ ఇస్ ద నెంబర్? గ్రాస్ అంటే ఒక నెంబర్ ఉంది. నెంబర్ ఐడియా ఉందా? ఓకే, దట్ ఈస్ 12 డజన్స్. గ్రాస్ అంటే ఎంత? 12 డజన్స్. 12 into 12 is how much? 144. Clear all of you? Okay. యూనిట్ సేమ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ మీకు ఇంక్రీజ్ పర్సెంట్, డిక్రీజ్ పర్సెంట్. ఇది కూడా కంపల్సరీ మీకు కనిపిస్తుంది ఎగ్జామ్లో. చూడండి, మీకు పర్సంటేజ్ చాప్టర్లో కానీ డాటా ఇన్పుటేషన్లో చాప్టర్లో కానీ ఇంక్రీజ్ పర్సెంట్, డిక్రీజ్ పర్సెంట్ మీకు ఎగ్జామ్లో కంపల్సరీ కనిపిస్తూ ఉంటుంది. గ్రాఫ్ ఇస్తాడు, వాట్ ఇస్ ద ఇంక్రీజ్ పర్సెంట్ ఫ్రమ్ 1996 to 1997. ఇంక్రీజ్ పర్సెంట్ 98 to ఇయర్ 1998 ప్రొడక్షన్ టు 2000 ప్రొడక్షన్. వాట్ ఈస్ ద డిక్రీజ్ పర్సంటేజ్? ఓకే, ఇవన్నీ బేసిక్స్. ఇవన్నీ తెలిస్తేనే మనం డాటా ఇన్పుటేషన్ సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా? ఇంక్రీజ్ పర్సెంట్, డిక్రీజ్ పర్సెంట్ ఎలా చేయాలి ఐడియా ఉందా? ఓకే, లాజిక్ ఈజ్ దిస్ వన్. డిఫరెన్స్ డివైడెడ్ బై ఇంక్రీజ్ పర్సెంట్, డిక్రీజ్ పర్సెంట్. లాజిక్ ఈజ్ దిస్ వన్. డిఫరెన్స్ డివైడెడ్ బై ఒరిజినల్ వాల్యూ or initial value into 100. So you should remember, increase percent or decrease percent, very important. Difference divided by original value or initial value into 100. ఎలా ఇస్తాడంటే, సపోజ్ ప్రైస్ ఆఫ్ ఎ పెన్ increases from rupees 200 to rupees 250. Find increase percentage. Clear? The price of a pen increases from rupees 200 to rupees 250. Find increase percentage. What is the answer? 25. Very good. సో ఇంక్రీజ్ పర్సెంట్ ఆర్ డిక్రీజ్ పర్సెంట్ ఎలా చేస్తాం మనం? డిఫరెన్స్ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇయర్? 200, 250. వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇయర్? 50. గుడ్. ఒరిజినల్ వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ ఇస్ వాట్? 200 ఆర్ 250? 200. ఓకే, 50 by 200 into what? 100. సో 50 divided by 2. వాట్ ఇస్ యువర్ ఆన్సర్? 25% is answer. Clear all of you? సో కంపల్సరీ మీరు 100% నేర్చుకోవాల్సింది ఇది. కంపల్సరీ నేర్చుకోవాలి పర్సెంటేజ్లో. ఫస్ట్ వన్ ఏం చెప్పాను? ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై, ఇస్ వాల్యూ బై హాఫ్ వాల్యూ ఇంటూ 100. అది 100% నేర్చుకోవాలి. సెకండ్ వచ్చేసి ఇంక్రీజ్ పర్సెంట్, డిక్రీజ్ పర్సెంట్. ఇది కూడా 100% నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను పర్సెంటేజ్ చాప్టర్లో? పర్సెంటేజ్ క్యాల్కులేషన్ మల్టిప్లై చేసి 2 డెసిమల్స్ ఫ్రమ్ రైట్ సైడ్. ఓకే, 12% ఆఫ్ 13 అంటే 12/100 into 13 చేయకూడదు. ఐ సెడ్ లాజిక్, ఆ లాజిక్స్ ఫాలో అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ గివెన్ నెంబర్. ఇప్పుడు 814 ఇచ్చాడు అనుకోండి. 814లో వాట్ ఇస్ ద 1% వాల్యూ? చెప్పా కదా, ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, వితౌట్ పెన్ అండ్ పేపర్. వాట్ ఇస్ ద 1% వాల్యూ ఆఫ్ 814? 8.14. వాట్ ఇస్ ద 10% వాల్యూ ఆఫ్ 814? 81.4. వాట్ ఇస్ ద 100% ఆఫ్ 814? 814. Good. Okay, suppose the strength of a class increase by 80. Increase by how much? 80. Then strength becomes 320. 320 strength అయింది. Find increase percentage.
ఓకే, ఇంక్రీజ్ పర్సెంట్ ఆర్ డిక్రీజ్ పర్సెంట్, వాట్ ఇస్ ద లాజిక్ షార్ట్ కట్ ఏంటి? డిఫరెన్స్ డివైడెడ్ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. ఓకేనా? సో నౌ యూ కెన్ టెల్ మీ what is our question here? The strength of a class increases by what? 80, then strength becomes what? 320, then find increase percentage. Increase percent or decrease percent, difference by original value into 100. Okay, what is the difference here? What is the difference? What is the original value? The strength of a class increases by 80, then strength becomes 320 అయింది. Tell me, what is the initial strength is how much? 80. Difference ఎంత తీసుకోవాలి? The strength of a class increases by 80, then strength becomes 320 అవుతుంది. What is the original value? What is the initial value? Initial value, the strength of a class increases by 80, then strength becomes 320. Find increase percentage. What is the original value? What is the original value? 240. Good. The strength of a class is given or not given? Not given. The strength of a class X increases by 80, then strength becomes 320. అంటే what is the initial value? What is the initial value? First value ఎంత? 240. Good. 320 minus 80, 240 అవుతుంది. ఎస్ ఆర్ నో? ఇనిషియల్ వాల్యూ ఎంత అవుతుంది? 240 అవుతుంది. స్ట్రెంత్ ఆఫ్ ఏ క్లాస్ ఇంక్రీజెస్ బై 80, దెన్ స్ట్రెంత్ బికమ్స్ 320. అంటే ఇనిషియల్ వాల్యూ 240 కదా? రైట్. Now difference by original value into 100. What is the difference here? 80. Original value is what? 240 into what? 100. Okay, now into 100. Now 0 0 cancel. 8 1s are 8 3s are 100 by 3. 100 by 3. 33.33. Very good. 100 by 3 అంటే మీకు ఏమొస్తుంది? 33.33 is a 9, 1, 3 3 is a 9, remainder ఏముంటుంది? అగైన్ 10, 33.33. ఆర్ మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాస్తారు? 33 3s are 3 3 is a 9, నెక్స్ట్ 1 ఉంటుంది, అగైన్ 3 3 is a 9, రిమైండర్ 1, 33, 1/3%. రైట్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లోకి మార్చడం లేదా ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవడం, ఇవన్నీ కూడా మనకు సింప్లిఫికేషన్ చాప్టర్లో ఉంటాయి. విల్ డిస్కస్ ఆఫ్టర్వర్డ్స్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, రేషియోలో 1 or 2 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, రేషియోలో కూడా ఈ పర్సంటేజ్ ఇవన్నీ మోడల్స్ డిస్కస్ చేయట్లేదు, జస్ట్ 2-3 క్వశ్చన్స్ ఇన్ ఎవ్రీ చాప్టర్. ఓకేనా? మనకి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే అందులో 2-3 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. సో మనం క్లాస్లో ఇట్ ఈస్ అ ఓరియంటేషన్ క్లాస్ కాబట్టి జస్ట్ అవి అక్కడక్కడ చెప్తున్నాను. బట్ క్లాస్లో మనం చాప్టర్ వైజ్ చెప్పుకుంటాం. ఇప్పుడు రేషియో చాప్టర్ స్టార్ట్ చేస్తే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రేషియో, రేషియో టైప్స్ ఏంటి, రేషియో బేసిక్స్ చెప్తాం. ఓకేనా? షార్ట్ కట్స్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ అంటే మీకు ఎగ్జామ్ లెవెల్ వరకు ఆల్ మోడల్స్ డిస్కస్ చేస్తాం. ఓకేనా? ప్రతి చాప్టర్లో కూడా సేమ్ అంతే. ఇప్పుడు పర్సంటేజ్ చాప్టర్ స్టార్ట్ చేసామనుకోండి, పర్సంటేజ్లో బేసిక్స్, దాంట్లో ఉన్నటువంటి టైప్స్, మోడల్స్, షార్ట్ కట్స్ అప్ టు ఎగ్జామ్ లెవెల్, మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తాం. రైట్. అలాగే సో ఎవ్రీ చాప్టర్ మీరు క్లాక్స్ తీసుకున్నా కూడా ఫ్రమ్ బేసిక్స్ నుంచి అప్ టు ఎగ్జామ్ లెవెల్ వరకు మనం డిస్కస్ చేస్తాం విత్ ఆల్ మోడల్స్. రైట్. సో నౌ రేషియో చూసుకోండి. రేషియో ఇవి కొన్ని కంపల్సరీ నేర్చుకోవాల్సినటువంటి క్వశ్చన్స్, చూడండి. ఇప్పుడు సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 2400. రేషియో ఆఫ్ ది నెంబర్స్ 3:5. ఫైండ్ స్మాలెస్ట్ నెంబర్. కంపల్సరీ మీరు రేషియోలో ఇలాంటి మోడల్స్ 100% మీరు నేర్చుకోవాల్సిందే. బికాస్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ఓకేనా? ఓకే, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ 2400, రేషియో ఆఫ్ ది నెంబర్ 3:5, దెన్ ఫైండ్ స్మాలెస్ట్ నెంబర్. ఐడియా ఉందా హౌ టు సాల్వ్? ఐడియా ఉందా? వెరీ ఈజీ క్వశ్చన్. ఐడియా ఉందా? ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ 2400, రేషియో ఆఫ్ ది నెంబర్స్ 3:5, ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ కానీ లార్జెస్ట్ నెంబర్ కానీ
డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్స్ కానీ ఏదైనా అడగొచ్చు. ఓకే, నౌ యూ కెన్ సీ హియర్. ఫస్ట్ సమ్ 2400 ఈస్ గివెన్ కదా. రేషియో హౌ మచ్ ఈస్ గివెన్ హియర్ 3:5 ఇచ్చాడు. ఫస్ట్ మెథడ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్, ట్రెడిషనల్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బుక్స్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్, జనరల్ మెథడ్. ఓకే, 3:5 అంటే 3x, 5x. ఎస్ఆర్ నో ఇలానేగా తీసుకుంటారా. 2:3 అంటే 2x, 3x. ఇక్కడ ఏమన్నాడు సమ్ అంటే ప్లస్సా మైనసా, సమ్ అంటే ప్లస్సా మైనసా, ప్లస్ ఈజ్ ఈక్వల్ వాట్ 2400. సో నౌ 3x plus 5x is equal to how much? 8x. Good, 8x. 8x is equal to what is the answer? 2400. Now x is equal to ఏమవుతుంది 2400. మనకు కావాల్సింది x. ఇక్కడ there is no symbol. ఇక్కడ ఏ సింబల్ లేకుంటే ఏమున్నట్టు ఇంటూ ఉన్నట్టు. there is no symbol means here into. ఓకే, ఇంటూ ఇటు వస్తే ఏమవుతుంది డివైడ్. ఓకే, సో 8 how many times here? 3 times. ఆన్సర్ ఏమొస్తుంది మనకి 300. మనకు కావాల్సింది స్మాలెస్ట్. స్మాలెస్ట్ అంటే 3x, లార్జెస్ట్ అంటే 5x. స్మాలెస్ట్ అంటే 3x, లార్జెస్ట్ అంటే 5x. డిఫరెన్స్ ఆఫ్ ది టూ నెంబర్స్. డిఫరెన్స్ ఆఫ్ ది టూ నెంబర్స్ అంటే చాలామంది ఏం చేస్తారంటే 3x ఫైండ్ అవుట్ చేస్తారు, 5x ఫైండ్ అవుట్ చేస్తారు. ఆఫ్టర్వర్డ్ దే ఆర్ టేకింగ్ డిఫరెన్స్. అదంతా అవసరం లేదు. స్మాలెస్ట్ అంటే 3x తీసుకోవాలి, లార్జెస్ట్ అంటే 5x తీసుకోవాలి. డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్స్ అంటే 3 - 5 is how much? 2x తీసుకోవాలి. అలా అన్నట్టు. ఇక్కడ స్మాలెస్ట్ కాబట్టి సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్ హియర్? 3x అంటే 3 × 300. 3 × 300 900 కదా. ఇది ఫస్ట్ మెథడ్, బుక్స్ మెథడ్. బుక్స్లో ఇలానే సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ మోడల్, సెకండ్ మెథడ్, సెకండ్ మోడల్. సో ఇక్కడ రేషియో 3:5 ఇచ్చాడు. ఫైండ్ స్మాలెస్ట్ నెంబర్ అంటున్నాడు. స్మాలెస్ట్ అంటే 3 or 5? విచ్ వన్ వీ షుడ్ టేక్ హియర్? 3 తీసుకోవాలి. 3 డివైడెడ్ బై స్మాలెస్ట్ కావాలి అంటే స్మాలెస్ట్ డివైడెడ్ బై. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ఫ్రాక్షన్ మెథడ్. ఓకే, 3 డివైడెడ్ బై. ఓకే, హియర్ దిస్ ఇస్ ద వాట్ సమ్. దిస్ ఇస్ ద వాట్ సమ్. హియర్ ఆల్సో యూ కెన్ టేక్ వాట్ సమ్. 3 + 5 is how much? 8 into 2400. 8 how many times here? 3 times. So what is your answer here? 900. Yes or no? So first method is a what? General method. Second method is a what? Fraction method. 2400 ఇచ్చాడు, 3:5 ఇచ్చాడు. స్మాలెస్ట్ నెంబర్ కావాలంటే స్మాలెస్ట్ డివైడెడ్ బై సమ్. స్మాలెస్ట్ డివైడెడ్ బై ఇయర్ సమ్. ఇయర్ సమ్ మీన్స్ డినామినేటర్లో రేషియో సమ్ తీసుకోవాలి. డినామినేటర్లో రేషియో సమ్ తీసుకోవాలి ఇంటూ వాల్యూ. రైట్. లార్జెస్ట్ అంటే ఏం చేస్తారు చెప్పండి? సేమ్ క్వశ్చన్లో ఫ్రాక్షన్ మెథడ్. లార్జెస్ట్ అంటే ఏం చేయాలి? 5 డివైడెడ్ బై 8 into 2400. గుడ్. 8 how many times? 3 times. 5 3s ఎంత? 1500. What is the largest number? 1500. What is the smallest number? 900. 1500 plus 900 is how much? 2400. Therefore our answer is right. Yes sir. Largest అంటే 1500, smallest అంటే 900. 1500 plus 900 is sum అంటే total 2400. Right. This is second method. Okay, first method is general method, second method is the fraction method. So I can explain third method also. చూడండి, third method we can answer without pen and paper. Third method is shortcut method. వితౌట్ పెన్ అండ్ పేపర్ మీరు ఆన్సర్ చేయొచ్చు. జస్ట్ మైండ్ క్యాల్కులేషన్ చూడగానే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ రేషియో అంటే పార్ట్స్ అనుకుంటారు. రేషియో అంటే మీన్స్ వాట్? పార్ట్స్. ఓకే, ఇయర్ 3:5 అంటే ఇట్ ఈస్ అ 3 parts. 3 భాగాలు, 3 parts. ఇట్ ఈస్ అ 5 parts. 3 parts, ఇట్ ఇస్ 5 parts. సమ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? సమ్ ఇచ్చాడు. 3 parts, 5 parts. సమ్ అంటే టోటల్. 3 + 5 is how much? 8 parts. 8 parts వాల్యూ. P అంటే పార్ట్స్. 8 parts వాల్యూ 2400. 8 parts వాల్యూ 2400. 1 part is equal to how much? 8 parts 2400. 1 part is equal to what? 2400 divided by what? 8. What is the answer? 300. 1 part 300. Largest అంటే how many parts? 5 parts. Largest అంటే 5 parts.
ఓకే 1 పార్ట్ ఎంత వచ్చింది మనకి 300. లార్జెస్ట్ అంటే 5 పార్ట్స్ తీసుకోవాలి, స్మాలెస్ట్ అంటే 3 పార్ట్స్, 3 పార్ట్స్ అంటే 3 ఇంటూ 300. వాట్ ఇస్ అవర్ ఆన్సర్ 900. అదే లార్జెస్ట్ అంటే 5 పార్ట్స్, 5 ఇంటూ 300 1500. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, దిస్ ఈజ్ మీరు 100% నేర్చుకోవాల్సినటువంటి క్వశ్చన్ ఇది ప్రతి ఎగ్జామ్స్కి. ఫర్ ఆల్ ఎగ్జామ్స్ ఇట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్. సమ్ 2400, రేషియో 3:5. ఫస్ట్ మెథడ్ ట్రెడిషనల్ మెథడ్. వాట్ ఇస్ ద ట్రెడిషనల్ మెథడ్? 3x 5x మెథడ్. సమ్ అంటే ఇక్కడ సమ్ ఇచ్చాడు కదా, 3x 5x. సమ్ అంటే 8x వాల్యూ 2400, x 300, స్మాలెస్ట్ 3x, లార్జెస్ట్ 5x. సెకండ్ మెథడ్ అంటే ఫ్రాక్షన్ మెథడ్. స్మాలెస్ట్ అంటే 3, స్మాలెస్ట్ కావాలి అంటే స్మాలెస్ట్ డివైడెడ్ బై సమ్. సమ్ అంటే రేషియో సమ్ చేయాలి ఇక్కడ 8 డినామినేటర్ ఇంటూ 2400. 900 plus 1500, 2400 is our answer. Third method is what? Parts method. 3:5 అంటే 3 parts and 5 parts. సమ్ అన్నాడు కాబట్టి 8 parts. 8 parts 2400, 1 part 300, స్మాలెస్ట్ అంటే 3 parts. సో వన్ మోర్ మెథడ్ ఆల్సో దే. వన్ మోర్ మెథడ్ అంటే ఆప్షన్ మెథడ్. సపోజ్ ఆప్షన్ అంటే ఆప్షన్లు కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్? ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 30, ఓకే 310. ఓకే, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 620, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 900, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 500. ఇలా ఇచ్చాడు అనుకోండి. ఓకే, ఫ్రమ్ ఆప్షన్ క్వశ్చన్ ఏంటి? సమ్ 2400, రేషియో ఏమి ఇచ్చాడు? 3:5. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ అంటే 3 పార్ట్సా 5 పార్ట్సా? 3 పార్ట్స్. 3తో డివైడ్ అయ్యే నెంబర్ ఇస్ ఆన్సర్. లార్జెస్ట్ అంటే ఏ నెంబర్తో డివైడ్ కావాలి? 5తో డివైడ్. స్మాలెస్ట్ అంటే ఏ నెంబర్తో డివైడ్ కావాలి? 3తో డివైడ్ కావాలి. 3తో డివైడ్ అయ్యే నెంబర్ గివెన్ ఆప్షన్లో అదే ఆన్సర్. చూడండి, 310 3తో డివైడ్ అవుతుందా? వాట్ ఈస్ ద రూల్ ఫర్ 3? ఐడియా ఉందా? డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 ఐడియా ఉందా? సమ్ ఆఫ్ ది డిజిట్స్. గుడ్. సమ్ ఆఫ్ ది డిజిట్స్ డివిజిబుల్ బై 3 కావాలి. ఓకే, 3 + 1 ఈజ్ హౌ మచ్? 4. 4 + 0 4. ఇది సమ్ 4 వస్తుంది. 4 డివిజిబుల్ బై 3యా? నో. ఎలిమినేట్ చేయండి. ఓకే, 620 డివైడెడ్ బై 3 అవుతుందా? సమ్ చేయండి. 6 + 2 8, 8 + 0 8. 8 డివిజిబుల్ బై 3? నో, ఇట్ ఈస్ ఆల్సో ఎలిమినేటెడ్. 5 + 0, ఇట్ ఈస్ ఆల్సో ఎలిమినేటెడ్. 5 వస్తుంది. సో 9 + 0 + 0 9 వస్తుంది. 9 డివిజిబుల్ బై వాట్? 3. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ వాట్? 9. ఓకేనా? సపోజ్ 2 ఆప్షన్స్ 3తో డివైడ్ అయితే మాత్రం కంపల్సరీ చేయాలి. ఓకేనా? ఒకే ఆప్షన్ డివైడ్ అయితే నో ప్రాబ్లం. 2 ఆప్షన్స్ డివైడ్ అయితే కూడా చేయొచ్చు, కానీ వై యు ఆర్ వేస్టింగ్ టైం? దానికంటే చేసుకోవడం బెటర్. ఓకేనా? ఒకవేళ 2 ఆప్షన్స్ 3తో డివైడ్ అయితే ఇలా చేసుకోండి, లేదా సెకండ్ మెథడ్ లేదా థర్డ్ మెథడ్ అప్లై చేయండి. ఓకేనా? క్లియర్? ఓకేనా? ఓకే, సపోజ్ డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్. ప్రీవియస్ క్వశ్చన్ సమ్, ఇది డిఫరెన్స్. ఈ క్వశ్చన్ కూడా మీరు 100% నేర్చుకోవాల్సిందే. డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ 640 and ratio of the numbers and ratio of their numbers okay is 5:9. Find largest number. Can you try 1 minute? Try yestara 1 minute. Previous question sum, here difference. That is first question is belongs to sum, second question belongs to what? Difference. Find smallest గానీ లేదా లార్జెస్ట్ కానీ ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయండి. వాట్ ఇస్ ద ఆన్సర్? యూ వాట్ ఇట్ ట్రై చేస్తాను. So first method is traditional method, X method. Second method is fraction method. Third method is parts method. 3 methods లో ఏదో ఒక మెథడ్ చేయండి, మీ ఇష్టం, యాజ్ అర్ విష్. ఫస్ట్ మెథడ్
traditional, second fraction, third parts. లార్జెస్ట్ కానీ స్మాలెస్ట్ కానీ ఏదైనా ఫైండ్ అవుట్ చేయండి, నో ప్రాబ్లం. ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ ఆర్ థర్డ్ మెథడ్ యాజ్ అర్ విష్. ఫస్ట్ మెథడ్లో ఏం చేస్తారు? ఓకే, వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఈస్ గివెన్ ఇయర్ 640 కదా. రేషియో ఏమి ఇచ్చాడు? 5:9. ఫస్ట్ మెథడ్లో ఏం చేస్తారు? ఎక్స్ మెథడ్ 5x డిఫరెన్స్ కదా, మైనస్ చేయాలి ఇక్కడ మనం. ప్రీవియస్ క్వశ్చన్ సమ్, అక్కడ ప్లస్, ఇక్కడ డిఫరెన్స్ అన్నాడు కాబట్టి మైనస్. ఓకేనా, చెప్పండి. సమ్ అంటే మీరు చెప్పింది 5x + 9x. ఓకే, సో 5:9 అంటే టెల్ మీ, 5:9 అంటే ఎలా తీసుకుంటాం? 5x 9x, ఎస్ఆర్ నో. ఇక్కడ ఏమన్నాడు? సమ్ అన్నాడా, డిఫరెన్స్ అన్నాడా, ప్రొడక్ట్ అన్నాడా? డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే ప్లస్సా మైనసా? మైనస్. సమ్ అంటే ప్లస్, డిఫరెన్స్ అంటే మైనస్. ఓకేనా, సో 5x - 9x చేస్తామా, 9x - 5x చేస్తామా? హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. 9x - 5x ఈజ్ ఈక్వల్, వాట్ ఇస్ ద వాల్యూ ఈస్ గివెన్ హియర్? 640. Okay, 4x is equal to what? 640. Then x is equal to what? 640 divided by what? 4. Okay, 4 1s are 4. Next 4 6 are 24, 160. Yes or no? So మనకు కావాల్సింది స్మాలెస్టా లార్జెస్టా? లార్జెస్ట్. లార్జెస్ట్ అంటే 9x. 9 into 160. ఓకే, సో 9 16 టైమ్స్ ఎంత వస్తుంది మనకి? 1440. సార్ నో. ఇది ఫస్ట్ మెథడ్. ఓకే, సెకండ్ మెథడ్ ఏంటి? టెల్ మీ, సెకండ్ మెథడ్ చెప్పండి. దిస్ ద ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్, సెకండ్ మెథడ్ ఫ్రాక్షన్ మెథడ్. మనకు కావాల్సింది లార్జెస్టా స్మాలెస్టా? లార్జెస్ట్. లార్జెస్ట్ కావాలి అంటే లార్జెస్ట్ డివైడెడ్ బై 5:9లో లార్జెస్ట్ ఈజ్ 9. ఓకే, లార్జెస్ట్ కావాలి అంటే లార్జెస్ట్ డివైడెడ్ బై, స్మాలెస్ట్ కావాలంటే స్మాలెస్ట్ డివైడెడ్ బై ఫ్రాక్షన్ మెథడ్లో. లార్జెస్ట్ డివైడెడ్ బై, ఇయర్ వాట్ వీ షుడ్ టేక్? డినామినేటర్లో ఏం తీసుకోవాలి? డిఫరెన్స్ తీసుకోవాలి. గుడ్. 9 - 5 ఈజ్ హౌ మచ్? 4. 4 into వాల్యూ 640. 4 హౌ మెనీ టైమ్స్? 16 టైమ్స్. ఆన్సర్ ఏమొస్తుంది? 1440. రైట్. సో దిస్ ఈజ్ సెకండ్ మెథడ్. What about third method is what? Parts method. Good. Third method, parts method మీకు తెలిస్తే వితౌట్ పెన్ అండ్ పేపర్ మీరు ఆన్సర్ చేయొచ్చు. వితౌట్ పెన్ అండ్ పేపర్ మీరు ఆన్సర్ చేయొచ్చు. 5:9 అంటే 5 parts and 9 parts. 5:9 అంటే 5 parts and 9 parts. డిఫరెన్స్ అంటే ప్లస్సా మైనసా? మైనస్. సమ్ అంటే ప్లస్, డిఫరెన్స్ అంటే మైనస్. 5 parts and 9 parts. డిఫరెన్స్ అంటే మైనస్. 5 - 9 చేస్తామా, 9 - 5 చేస్తామా? హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. 9 - 5 ఎంత? 4 parts. 4 parts value is equal to what is the value? 640. 1 part value is how much? 640 divided by 4, 160. లార్జెస్ట్ అంటే 9 parts తీసుకోవాలి, స్మాలెస్ట్ అంటే 5 parts తీసుకోవాలి. సో ఇక్కడ 9 parts, 9 into 160, what is your answer? 1440. అదే స్మాలెస్ట్ అంటే how many parts? 5 parts. 5 into 160, what is your answer? 800. Now you can check it. Difference 1440, 800. డిఫరెన్స్ ఎంత రావాలి? 640. వస్తుందా లేదా? ఎస్. అదే వాటిదే ఆప్షన్ నుంచి అంటే ఎలా చేయాలి? ఆప్షన్ నుంచి అయితే లార్జెస్ట్ అంటే ఏ నెంబర్తో డివైడ్ కావాలి? 9తో డివైడ్ కావాలి. స్మాలెస్ట్ అంటే ఏ నెంబర్తో డివైడ్ కావాలి? 5తో డివైడ్ కావాలి. ఇప్పుడు 1440 ఆప్షన్లు ఇస్తాడు కదా, 1440 9తో డివైడ్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? వాట్ ఇస్ ద రూల్ ఫర్ 9? రూల్ ఫర్ 9 ఏంటి? సమ్ ఆఫ్ ది డిజిట్స్. 3 రూల్, 9 రూల్ సేమ్. 3 రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ డివిజిబుల్ బై వాట్? 3. 9 రూల్ ఈజ్ వాట్?
సమ్ ఆఫ్ ది డిజిట్స్ డివిజిబుల్ బై వాట్ 9. చూడండి 1 + 4 5, 5 + 4 9, 9 + 0 9, 9 డివైడెడ్ బై 9. ఆప్షన్ త్రూ ఆప్షన్. స్మాలెస్ట్ అంటే ఏ నెంబర్తో డివైడ్ కావాలి 5. మీకు ఆప్షన్లో 500 ఎంత ఇచ్చాడు 800. 800 5తో డివైడ్ అవుతుంది కదా, 800 5తో డివైడ్ అవుతుంది. వాట్ ఈస్ ద రూల్ ఫర్ 5? ఒక నెంబర్ 5తో డివైడ్ కావాలి అంటే లాస్ట్ డిజిట్ ఏముండాలి 0 and 5. ఇక్కడ 0 or 5 ఉంది కదా, ఎస్, దట్ ఈస్ ఫ్రమ్ ఆప్షన్ మెథడ్. ఓకే, ఫస్ట్ మెథడ్ ఈస్ అ ట్రెడిషనల్ మెథడ్, సెకండ్ మెథడ్ ఈస్ అ ఫ్రాక్షన్ మెథడ్, థర్డ్ మెథడ్ ఈస్ అ పార్ట్స్ మెథడ్, ఫోర్త్ మెథడ్ ఆల్సో ఐ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ఆప్షన్. ఒకవేళ ఆప్షన్ రెండు కూడా 2 ఆప్షన్స్ కూడా 9తో డివైడ్ అవుతే మీరు సెకండ్ మెథడ్ కానీ థర్డ్ మెథడ్ కానీ చేయండి. ఒకే నెంబర్ డివైడ్ అయితే అదే ఆన్సర్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో విల్ డిస్కస్ ఫ్రమ్ బేసిక్స్ ఆన్వర్డ్స్ ఎవ్రీ చాప్టర్. ఓకేనా? ప్రతి చాప్టర్ కూడా బేసిక్స్ నుంచి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. పర్సంటేజ్ అయినా, రేషియో అయినా, ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, టైమ్ అండ్ వర్క్ అయినా, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజ్. ఓకే, సో ఆల్ అర్థమెటిక్ ఆల్ టాపిక్స్, రీజనింగ్ ఆల్ టాపిక్స్, లెటర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్స్, ఇవన్నీ కూడా ఫ్రమ్ బేసిక్స్ నుంచి ఆల్ మోడల్స్. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా రిగార్డింగ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్? సో ప్రిలిమ్స్లో అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ ఫ్రమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కదా, అంటే మోర్ దెన్ 16% ఆర్ 17% ఇవే వస్తాయి అన్నమాట. అంటే అవుట్ ఆఫ్ 150 25 క్వశ్చన్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. డోంట్ నెగ్లెక్ట్. ఈజీగా ఉంటాయి, స్కోరింగ్ సబ్జెక్ట్. మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే గ్రూప్ 1లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కంపేర్ టు అర్థమెటిక్ మీకు రీజనింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు కదా. ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా క్లాక్స్ క్వశ్చన్స్, లాజిక్స్. వాట్ ఇస్ ద లాజిక్ గుర్తుందా? కోయిన్సైడ్ కానీ, స్ట్రేట్ లైన్ కానీ, పర్పెండిక్యులర్ కానీ ఒక లాజిక్ చెప్పాను. ఫార్ములా మెథడ్ చేయకండి, ఒక లాజిక్ చెప్పాను. లాజిక్ ఏంటి చెప్పండి? m/11. ఆ షార్ట్కట్ గుర్తుంటే మీరు కోయిన్సైడ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది పర్పెండిక్యులర్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఏంటి స్ట్రేట్ లైన్ కానీ. ఇంకో లాజిక్ గుర్తుందా? ఇంకో లాజిక్ ఏం చెప్పాను? ఫ్రమ్ ఆప్షన్స్లో ఏముండాలి? సమ్ చేస్తే ఎంత రావాలి? 10 రావాలి. సమ్ ఏ నెంబర్ సమ్ చేయాలి? న్యూమరేటర్ అండ్ లాస్ట్ డిజిట్. అది మొత్తం క్లాక్స్ అని అంతే, అవే ఆన్సర్స్ వస్తాయి. రైట్? సో క్లాక్స్లో ఆల్ మోడల్స్, క్యాలెండర్స్, డేట్ ఇస్తాడు, డే ఫైండ్ అవుట్ చేయమంటాడు. వీ హ్యావ్ ఏ షార్ట్ కట్స్, చూడగానే మీరు ఆన్సర్ అయిపోవచ్చు. ఓకేనా? సో విల్ డిస్కస్ ఆల్ సిలాలిజంలో కానీ, సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ, బ్లడ్ రిలేషన్స్ కానీ, వెన్ డయాగ్రామ్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాడు. మొన్న 2 క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకేనా? లాస్ట్ 2024 ప్రిలిమ్స్లో వెన్ డయాగ్రామ్ నుంచి 2 క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకేనా? సో వెన్ డయాగ్రామ్ కానీ విల్ డిస్కస్ ఆల్ మోడల్స్, ఆల్ టాపిక్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? Okay, so remaining we'll discuss chapter wise. Okay na? Okay, thank you.